అలానే ఉద్యమ సమయంలో తెలంగాణ అమాయక ఉద్యమకారులపై రైఫిల్ ఎక్కుపెట్టిన వ్యక్తి ఈ రోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు హస్తం రాజకీయం దాగి ఉందని ఆరోపించారు. స్వయం పాలనలో స్వేచ్ఛగా ఉన్న తెలంగాణపై ఇప్పుడు మళ్లీ పరాయి గద్దలు వాలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన రేవంత్ రెడ్డిని ఒక తెలంగాణ ద్రోహిగా అభివర్ణించారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ఎడిటర్ భరత్ ఉన్నారు, అలాగే దేశపతి శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు. నమస్తే దేశపతి శ్రీనివాస్ గారు, ముందుగా మీకు తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సో 12 ఏళ్లు అయింది, రావాలని అందరూ కోరుకున్నాం, వచ్చింది, ఎలా ఉంది? అంటే తెలంగాణకు సంబంధించిన కొన్ని ప్రధానమైనటువంటి అంటే తరతరాలుగా పీడించినటువంటి సమస్యల విషయంలో పరిష్కారం జరిగింది. అది సాగునీటికి సంబంధించి కావచ్చు, తాగునీటికి సంబంధించి కావచ్చు, అంటే నిధులు నీళ్లు నియామకాలు ఏదైతే ఉందో నీటి వినియోగానికి సంబంధించిన ప్రాజెక్టుల నిర్మాణం కానీ నిధులు మనం వినియోగం చేసుకుంటున్నాము. ఆ ఫలితంగానే మనకు బడ్జెట్ పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది. ఆ ఫలితాలు కూడా, ఆ ప్రగతి ఫలాలు కూడా ప్రజలకు లభిస్తున్నాయి. పెద్ద ఎత్తున సంక్షేమం అమలైంది. ఇవన్నీ రీసౌండ్ వస్తుంది. ఇవన్నీ ప్రజలకు అందినాయి. అయితే ఇప్పుడు సమగ్రంగా అభివృద్ధి అనేది కానీ, సంపూర్ణంగా పేదరిక నిర్మూలన అనేది కానీ అది ఒక అన్ఎండింగ్, అది నిరంతరంగా జరిగేటువంటి ఒక ప్రాసెస్. ఆ దిశగా తెలంగాణ ప్రయాణం అద్భుతంగా మొదలైంది. కానీ ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి పరిపాలనలో మనం చూస్తున్నది ఏంటంటే ఒక భయంకరమైన వైఫల్యాన్ని చూస్తున్నాం. అంటే మొన్నటిదాకా అమలైనటువంటి సంక్షేమ పథకాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి. కరెంటు విషయంలో మళ్ళీ కొంత ఎటమటం అవుతున్నది. కరెంటు విషయంలో కొన్ని అనుమానాలు కూడా ముసురుకుంటున్నాయి. మళ్ళీ ఆయన ఏదో 3 గంటలు ఇస్తే చాలు అని ఇటువంటి కొన్ని. తర్వాత మీకు ఆయన కరెంట్ ఇచ్చి నీళ్లు ఇచ్చి ఇంకా ఏదో చేయాలని ఆలోచించి రైతు బంధు లాంటి పథకాలు తీసుకొచ్చినారు. ఆ పథకం ఇవాళ నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ పెట్టుబడికి డబ్బులు దొరకక, తర్వాత ధాన్యం కొనుగోలు సరిగా జరగక, ఎరువులు దొరకక రైతాంగం దారుణమైనటువంటి ఇబ్బంది పడుతుంది. మరోవైపు నీళ్లు మళ్ళీ ఆంధ్రాకు ప్రవహిస్తున్నాయి. అదనంగా కృష్ణలో నీళ్లు వాళ్ళు వాడుకుంటున్నారు. గోదావరికి సంబంధించి అదనపు వాటాను దోచుకోవడానికి కావాల్సినటువంటి పథకాలు చేస్తున్నారు. ఆ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. వీటన్నిటి విషయంలో ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది, కుమ్మక్కు రాజకీయాన్ని నడిపిస్తున్నది. రెండో వైపు ఒక సాంస్కృతిక పరమైనటువంటి దాడిని కూడా కొనసాగిస్తూ ఉన్నది. దాని వెనుక కూడా ఒక ఎజెండా ఉంది. ఇక్కడ ఒక పాయింట్ సార్, 12 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అస్తిత్వానికి ఇంకా ప్రమాదం ఉంది అని చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అస్తిత్వ స్పృహ లేని నాయకుడు ముఖ్యమంత్రి అయ్యింది కనుక, అస్తిత్వం పట్ల గౌరవం లేని నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు కనుక. ఇప్పుడు మీకు రాగానే బతుకమ్మని తీసేస్తే దాని అర్థం ఏమిటండి? కాంగ్రెస్ పార్టీలో జై తెలంగాణ అనే ఆడుకోవద్దని చెప్పలేదు. బతుకమ్మ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ ఎందుకు ఉండొద్దు? ఎవరిని సంతృప్తిపరచడానికి తీసేశాడు ఆయన? ఎందుకు తెలంగాణ తల్లి మార్చాల్సి వచ్చింది? అది ఏం వాదన? రాచరికపు చిహ్నాలు అని అది ఎక్కడి నుంచి వచ్చింది? దిక్మాల వాదన. మనము భారతదేశ లోగోలో ఏముంది వాళ్ళ? అవి 3 సింహాలు, అవి రాచరికల నుంచి తీసుకున్నవి కాదా? అశోకుడి ఆనవాళ్ళు కావా అవన్నీ కూడా? ఇవాళ శ్రీవిల్లిపుత్తూరు దేవాలయం తమిళనాడు రాజముద్రలో ఉండదా? లేదా కోణార్క శిల్పాలు ఎక్కడో ఒరిస్సాలోనో ఎక్కడోనో లేవా? అటువంటిది ఈయన చార్మినార్ ఉండొద్దంటాడు, లేకుంటే కాకతీయ తోరణం వద్ద. కాకతీయ తోరణం మీద దాడి చేయడం తెలంగాణ అస్తిత్వం మీద దాడి కాదా? బతుకమ్మ మీద దాడి చేయడం తెలంగాణ అస్తిత్వం మీద దాడి కాదా? జై తెలంగాణ నినాదం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నిషేధం. ఎవరు పలకటం లేదు. జై సోనియా గాంధీ అంటున్నారు తప్ప జై తెలంగాణ అనడం లేదు. ఇది తెలంగాణ ప్రజల రక్తం ఉడికించదా? ఏ కార్యక్రమం జరిగినా తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నుంచి మొదలయ్యేది. ఆ సాంప్రదాయానికి ఎందుకు తిలోదకాలు ఇస్తున్నాడు ఈయన? ఇవన్నీ చాలా కనబడుతున్నాయి. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం తెలంగాణ తెలంగాణకు అధికారిక గీతం చేసింది రేవంత్ రెడ్డి. ఆయన ఒక టెక్నిక్ ఉందండి తెలంగాణ. ఆయన హిడెన్ ఎజెండానేమో తెలంగాణ అస్తిత్వ స్పృహని నిర్వీర్యం చేయటం. రెండో వైపు ఏదన్నా కొంత గ్యాప్ ఉంటే అది తను చేసినట్టు చేసి ఒక మాయను, ఒక భ్రమను కలిగించటం. ఈ భ్రమలో కనుక మనం పడితే కొన్ని చేస్తాడు, ఆయన చేసినట్టు చేస్తాడు. కానీ ఆయన హిడెన్ ఎజెండా ఇది. ఆ హిడెన్ ఎజెండాలో భాగంగా ఇదంతా జరుగుతోంది. నిర్వీర్యపరుస్తున్నాడు, అస్తిత్వ స్పృహను ఆయన నీరసింపజేస్తున్నాడు. ఆ కుట్ర జరుగుతోంది. ఈ కుట్ర ఈయన ఒకటే చేయడం లేదు, తెర వెనుక శక్తులు నడిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి దాఖలాలు ఒకటొకటిగా స్పష్టపడుతున్నాయి. ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి రావడం వల్ల తెలంగాణ అస్తిత్వానికి ముప్పు వచ్చింది అంతే. డెఫినెట్ గా మరి 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించినప్పుడు దానికి తగిన ఫౌండేషన్ వేయాలి కదా.
10 సంవత్సరాల్లో లేనిది ఒక వ్యవస్థ సిస్టమ్ తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరు దెబ్బతివ్వకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకోవాలి కదా. తెలంగాణ కేసీఆర్ పరిపాలించినన్ని రోజులు జై తెలంగాణ నినాదం మారుమోగలేదా? లేకుంటే అమరవీరుల స్థూపం దగ్గర నుంచి మన కార్యక్రమాలు ప్రారంభం కాలేదా? అమరవీరుల కోసం ఒక అమరజ్యోతి నిర్మాణం కాలేదా? చివరి సంవత్సరంలో అయింది. ఇప్పుడు 10 సంవత్సరాల్లో చివరి సంవత్సరం కేసీఆర్ గారు వచ్చినటువంటిది ఒక చారిత్రక సంధి దశ. ఆయన ముందు ఉన్నటువంటి సవాళ్లు ఏమిటి? మొట్టమొదట రాగానే రైతుల ఆత్మహత్యలు, మొట్టమొదటి వాటిని అడ్రస్ చేయాలి కదా. వాటి మీద ఆయన కాన్సన్ట్రేట్ చేశారు. ఎట్లా దానికోసం ముందు చెరువులు బాగు చేయాలి. చెరువులు బాగు చేయడం అంటే తెలంగాణ అది అస్తిత్వంలో భాగమే, తెలంగాణ సమస్యల పరిష్కారంలో భాగమే. కాకతీయుల కాలం నాటి గొలుసు చెరువుల పునరుద్ధరణ వాళ్ళు ఈయన ఏం చేస్తున్నాడు? గొలుసు చెరువుల పునరుద్ధరణ చేశాడు ఆయన. ప్రాజెక్టుల నిర్మాణం మీద సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేశారు. రైతాంగ సమస్యల్ని పరిష్కరిస్తూ వచ్చారు, పేదరిక సమస్యను పరిష్కరిస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే ఆయన ఒకవైపు సాంస్కృతిక ఎజెండాను కూడా అమలు చేస్తూ ప్రపంచ తెలుగు మహాసభలు, ఈయన ప్రపంచ సుందరి పోటీలు పెట్టాడు. ఆయన ప్రపంచ తెలుగు మహాసభలు చేశాడు. ప్రపంచ తెలుగు మహాసభలు చేసి మన వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళ చేత కూడా తెలంగాణ తల్లి పాదాల మీద పూలు వేయించాడు. తెలంగాణ కవులు, వాళ్ళ కవిత్వం, వాటికి సంబంధించినటువంటి ప్రభావాన్ని అంతా ప్రపంచానికి చాటి చెప్పే పనిచేశారు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా వచ్చి తెలంగాణ ప్రాంత తెలుగు గురించి గొప్పగా మాట్లాడేటువంటి వాతావరణాన్ని ఆయన కల్పింపజేశాడు. ఇవన్నీ జరిగినాయి కదా. బోనాలు అధికారికమైనటువంటి పండుగ చేసుకున్నాం, బతుకమ్మను అధికారిక, దాన్ని ఇవాళ ఈయన కంటిన్యూ చేయడం తప్ప ఈయన కొత్తగా చేసిందేమని చెప్పండి. కొన్ని పనులు ఉమ్మడి రాజధాని ఉన్న కారణంగా, 8th షెడ్యూల్ ఉన్న కారణంగా కొన్ని పనుల విషయంలో ఆయన కొంచెం వెనక ముందాడాల్సి వచ్చింది. ఏదో ఒక ప్రతీకార ఇచ్ఛతో చేస్తున్నారు, ఎవరినో హట్ చేయడానికి చేస్తున్నారనే అవకాశం మనం కల్పించొద్దు. అది కల్పించడం వల్ల తెలంగాణలో కొన్ని సమస్యలు వస్తాయి. అప్పుడు చంద్రబాబు నాయుడుకి అప్పుడు కూడా కేంద్రంలో బలం ఉంది. ఆయన అప్పుడు తిరిగి కలపాలని ఎంత పథకరచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకనొక సందర్భంలో ఆయన తిరిగి కలపాలంటే అప్పుడున్న అరుణ్ జైట్లీ కేంద్రంలో ఉన్న మంత్రి ఆయన ఏమన్నారంటే, ఒకవేళ తెలంగాణ ఆంధ్రాన్ని కనుక తిరిగి కలిపితే మళ్ళీ 10,000 మంది చచ్చిపోతారు, ఇది తప్పుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు మొదటి దశలో ఆ ప్రపోజల్ పెట్టినాడు. ఇది కాంగ్రెస్ చేసిన చారిత్రక తప్పిదం అని చెప్పి మొదటి దశలో మోడీ మీద ఒత్తిడి చేశారు. పోలవరంలో 7 మండలాలు తీసుకున్నారు కానీ మళ్ళీ గెలపాలని లేదు. ఆయన మనసులో అది కూడా ఉంది. ఆయనకు జీర్ణం కాలేదు, ఇవాటికి కూడా జీర్ణం కాలేదు. ఆయనకు తెలంగాణ ఏర్పాటు అనేది ఇవాటికి కూడా జీర్ణం కాలేదు. ఆయన తిరిగి తెలంగాణలో ఆయన విస్తరించాలనే కోరిక ఉంది. ఇక్కడి వనరుల మీద ఆయన ఆధిపత్యం చెలాయించాలి. 12 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా చంద్రబాబు నాయుడు బూచి ఉందని చూపించవచ్చు. బూచి ఉందని అంటే ఆయన పరిపాలన తాలూకు దుష్పరిణామాలు, ఆయన పరిపాలనలో అనుభవించినటువంటి దుఃఖం, అంటే తెలంగాణ వలస తాలూకు తీవ్రత ఒక పరాకాష్ఠకు చేరినటువంటి సందర్భం అది. కనుక అవన్నీ కూడా ప్రజలకు గుర్తున్నాయి. మీరు 2018 ఎన్నికల్లో ప్రజలు ఎందుకు తిరస్కరించారు? తీవ్రంగా తిరస్కరించారు కదా. అసలు నిజంగా బీఆర్ఎస్ కు అత్యధిక భారీ మెజారిటీలు రావటం వెనుక చంద్రబాబు నాయుడు రావటం ఒక కారణం ఏంటంటే ప్రజలు వద్దనుకుంటున్నారు కదా. ప్రజలకు ఆయన పట్ల అభిప్రాయం ఉంది కదా. ఎందుకంటే రక్తం బారించాడు, చెరువుల్ని నిర్లక్ష్యం చేశాడు, కేవలం నగరంలో జరిగే కార్పొరేట్ అభివృద్ధిగా చూపించాడు, తెలంగాణ పదాన్ని నిషేధించాడు. ఇవాళ కూడా ఆయన వాళ్ళ మహానాడులో తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అని వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. తెలంగాణ వాళ్ళు మబ్బులు లేవరన్నాడు. విపరీతంగా భూముల ఆక్రమణలు, పెద్ద దోపిడీ, రాజ్యహింస, ప్రైవేట్ హింస, నయీం లాంటి హంతకుల చేత హత్యలు చేయించడం ఎన్ని జరిగినాయి ఆయన టైంలో. అవన్నీ కూడా ప్రజలకు గుర్తున్నాయి. అందుకని చెప్పే ఆ దుష్పరిపాలన గుర్తుంది కనుకనే, ఆ దుర్మార్గాలు గుర్తున్నాయి కనుకనే ప్రజలు ఇవాళ కూడా ఆయన విషయంలో ఒక రకమైనటువంటి భయంతో ఉన్నారు. వాళ్ళు విస్తరణ మళ్ళా జరిగితే వచ్చే సమస్యల గురించి, అప్పుడు వచ్చినటువంటి ఒక దుర్మార్గపు సంస్కృతి గురించి ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయా, లేకపోతే బీఆర్ఎస్ క్రియేట్ చేస్తుందా? బీఆర్ఎస్ ఎట్లా క్రియేట్ చేస్తుంది? అప్పుడు కూడా ఒక మాట అన్నారు, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు రెచ్చగొడితే తెలంగాణ ప్రజలు రెచ్చిపోతున్నారు అన్నారు. అట్లా జరగదు కదా. ప్రజలు వాళ్ళ అనుభవాల నుంచి రియాక్ట్ అవుతారు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ప్రజలు రియాక్ట్ అయిందంటే వాళ్ళ అనుభవం నుంచి రియాక్ట్ అయ్యారు. అది మనం చెప్పేది వాళ్ళ అనుభవంతో మ్యాచ్ అయితేనే రియాక్ట్ అవుతారు భరత్ గారు. మనం చెప్తే అది ఒక్కోసారి వాళ్ళు పట్టించుకోరు ప్రజలు. మనం అనుకున్నప్పుడల్లా కృత్రిమంగా ఏది తీసుకురాలేదు. సమైక్యవాద ఉద్యమం ఎందుకు నిలబడలేదు? పునాది లేదు దానికి. తెలంగాణలో సమైక్యవాద ఉద్యమం ఎందుకు పనిచేయలేదు? ఈవెన్ ఆంధ్రాలో కూడా నిరసన స్వరాలే వచ్చాయి. ఇది కాదు మనం మాట్లాడాల్సింది, మన ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు విభజనను వ్యతిరేకించడంలో అర్థం లేదని చెప్పారు వాళ్ళు. కనుక ఇవన్నీ ఉన్నాయి. సమైక్యవాద ఎజెండా చివరి నిమిషం వరకు తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నవాడు చంద్రబాబు నాయుడు. చివరి నిమిషం దాకా ఆయన ప్రయత్నం చేశాడు. December 9 ప్రకటన తర్వాత రాజీనామాలు చేయించిన డ్రామా నడిపిందంతా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి.
చంద్రబాబు నాయుడు కుడిభుజంగా ఉన్నవాడు అప్పుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. ఇప్పుడు ఒకసారి రాష్ట్రం ఏర్పడిపోయిన తర్వాత ఏమైందంటే బహిర్గత వైరుధ్యం అనేది తగ్గిపోయింది. తగ్గిపోవటం వల్ల తెలంగాణలో ఉన్న వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యాలే ముందుకు వచ్చినాయి. దాంట్లో నిజంగానే కొంత ఫెటిగ్ ఉండొచ్చు, కొన్ని సార్లు కొన్ని బీఆర్ఎస్ వ్యూహాత్మక తప్పిదాలు ఉండవచ్చు, రకరకాల కారణాల వల్ల బీఆర్ఎస్ కు ప్రజలకు మధ్య కొంత అగాధం కూడా వచ్చి ఉండొచ్చు. అది అడ్వాంటేజ్ గా మారి ఉండొచ్చు. వాళ్ళందరూ రేవంత్ రెడ్డికి ఏం వేయలేదు. కొంత భాగం కాంగ్రెస్ పార్టీకి వేశారు. కాంగ్రెస్ పార్టీకి వేశారు. ఆ ఎన్నిక వరకు ఆ ఓటమిని అంగీకరించవలసిందే. దాంట్లో వ్యూహాత్మక తప్పిదాలని అది కూడా చాలా తక్కువ తేడాతోనే అయింది. దాని వెనుక కొంచెం ఎలక్షన్ స్ట్రాటజీస్ లో వెనకబడడం కావచ్చు, కొన్ని ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాళేశ్వరంలో అది కృంగడం కానీ, తర్వాత ఏంటంటే మన కొంత నిరుద్యోగుల్లో వచ్చినటువంటి ఒక ఆగ్రహం కానీ, బీఆర్ఎస్ గా మారడం, బహుశా అది కూడా దాని ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు. నేను దాన్ని కాదనను. కనుక వీటన్నిటి అంగీకరిస్తారా? టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం ప్రజలకు రుచించలేదని అర్థం కదా. ఓడిపోయినా అంటే అర్థం, ఓడిపోయినా అంటే ప్రజలకు రుచించలేదని అర్థం. దాన్ని అట్లే స్వీకరించాల్సిందే. పర్సనల్ గా జరుగుతున్న అంటే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నది ఆయన ఒక పరిస్థితిలోంచి ఆయన అనుకున్నాడు. ఒక ఫెడరల్ సిస్టమ్ కు సంబంధించిన దానికి విఘాతం కలుగుతోంది, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు ఇవ్వటం లేదు, విభజనకు సంబంధించిన హామీలు అమలు జరగటం లేదు. ఇక్కడికి ఆ కారణాల్లోంచి అంటే ఒక ప్రాంతీయ అస్తిత్వాల పట్ల వాళ్ళకు ఉండేటువంటి ఒక ఉదాసీన వైఖరి లేదా వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా ఆయన మనం కూడా జాతీయ రాజకీయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, ఒక ప్రత్యామ్నాయ కూటమిని తయారు చేయాల్సిన అవసరం ఉంది అని భావించి బీఆర్ఎస్ అనే ఒక ప్రయోగం చేశారు. కానీ తెలంగాణ ప్రజలు మీరు ఇప్పుడు జాతీయ రాజకీయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, మీరు తెలంగాణను విడిచి సాము చేయకండి అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని నేనైతే అనుకుంటున్నాను. దాంట్లో ఫలితంగానే ఓటమి వచ్చింది, లేకుంటే ఎందుకు ఓటమి వస్తుంది? 12 సంవత్సరాల్లో చేయాల్సినంత సాంస్కృతిక కానీ లేకపోతే సినిమా రంగంలో కానీ ఇంకా చాలా విషయాల్లో చేయలేకపోయారు. చేసుంటే ఇంకా బాగుండేది. 10 సంవత్సరాలు చాలా పెద్ద సమయం. 2 టర్మ్స్ వచ్చింది. 2 టర్మ్స్ వచ్చినా నేను ఒక్కొక్కటిగా చెప్తాను. ఒకటి ట్యాంక్ బండ్ విగ్రహాలు. ట్యాంక్ బండ్ లో మొత్తం ఆంధ్ర విగ్రహాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణ విగ్రహాలు పెట్టలేదు ఒకటి కూడా. జి వెంకటస్వామి విగ్రహం మాత్రమే అడిషనల్ గా ట్యాంక్ బండ్ లో పెట్టారు. కనీసం 10-15 తెలంగాణ నేతల లేకపోతే తెలంగాణ వైతాళికల విగ్రహాలు పెట్టొచ్చు కదా. ఆయన ఇంతకుముందు చెప్పినాను కదా, అంటే ఆయన వచ్చిన దశలో ఆయనను మొట్టమొదట వెంటాడినటువంటి సమస్యలు వాటి మీద ఆయన ఎక్కువ ఫోకస్ గా ఉన్నారు. దానివల్ల కొంత సాంస్కృతిక రంగంలో కొన్ని గ్యాప్లు ఉన్నమాట వాస్తవం. వాటి మీద ఫోకస్ చేయాల్సినటువంటి ఒక దశ వస్తున్నది. దాని గురించి ఆలోచించాలి. అంటే ఒకటి ఉమ్మడి రాజధాని ముగిసిపోవటం, ఇంక ఇక్కడి నుంచి మనం అవి చేయాలి అనే ఒక ఆలోచన బీఆర్ఎస్ లో బయలుదేరుతున్నటువంటి సందర్భం అది. కానీ ఈ లోపల ఓటమి ఎదురైంది. మీకు 10 సంవత్సరాలలో సాంస్కృతిక ఎజెండా జరగనే లేదు. అంటే మొట్టమొదట ఇదంతా కూడా ఒక రకమైనటువంటి మళ్ళా ఒక ఉద్రిక్త వాతావరణాలు కానీ లేదా ఒక రకమైనటువంటి విగ్రహాలు తీసేస్తామని అనలే కదా. అంటే విగ్రహాలు తీసేయాలని డిమాండ్ కూడా బలంగా ఉండింది. తీసేయాలనే విగ్రహం కూడా బలంగా తీసేయలేము. పైగా దాంట్లో పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారనుకోండి, దైవ సమానుడు. ఆయన అన్నమయ్య ఉన్నాడు అనుకోండి, దైవ సమానుడు. త్యాగరాజ స్వామి ఉన్నాడు అనుకోండి, దైవ సమానుడు. అక్కడ మనము వాళ్ళ మీద మన వ్యతిరేకత కాదు. 60 ఏళ్ల మన ఆంధ్రప్రదేశ్ ప్రస్థానంలో విగ్రహాల స్థాపన అనేది ఏకపక్షంగా జరిగింది. తెలంగాణ అస్తిత్వాన్ని పట్టించుకోలేదు. ముఖ్యంగా హైదరాబాద్ విముక్తితో, తెలంగాణ విముక్తితో సంబంధం ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర పోయింది, వాళ్ళ విగ్రహాలు లేకుండా పోయినాయి అనేటువంటి ఒక క్రమంలోంచి చూపించినటువంటి ఆగ్రహమే తప్ప అది వాళ్ళ మీద ఆగ్రహం కాదు. కనుక అటువైపు కొంత ఆయన దృష్టి మళ్లించలేదు. ఆ వైపు చెప్పలేదా మీలాంటి వాళ్ళు విగ్రహం పెట్టమని? మీరైనా, నందిని సిద్ధారెడ్డి గారైనా, లేకపోతే మిగతా వాళ్ళైనా? డెఫినెట్ గా చెప్పినాము, చెప్పకపోవటం అనేది లేదు. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఎక్కువ ఫోకస్ చేసింది ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం మీద. సాంస్కృతిక ఎజెండా కొంతమేరకు ఆయన చేసినారు. ఈ విషయాలలో కొంచెం ఎందుకు ఆయన సందేహించినారు, బహుశా నేను అది కారణమై ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ ఇష్యూస్ అన్ని కూడా కారణం. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అదే తప్ప పెట్టకూడదని కేసీఆర్ గారికి ఎందుకుంటుంది? అంటే నాకు ఒకటి అనిపించింది, తెలంగాణ ప్రజల కంటే ఎక్కువగా ఆంధ్ర రాయలసీమ నుంచి సెటిల్ అయిన ప్రజలు కేసీఆర్ ను ఎక్కువ అర్థం చేసుకున్నారు అనిపించింది. ఎందుకంటే జిహెచ్ఎంసీలో ఎప్పుడు చూసినా బ్రహ్మరథమే.
మీరు 2016 మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికలు 150కి 99, మజ్లిస్ 43 సీట్లు పోతే బీజేపీకి 2-3 వచ్చే, కాంగ్రెస్ 2, అంతే కదా. తర్వాత 2018 మహాకూటమి చంద్రబాబు నాయుడు వచ్చినా సరే క్లీన్ స్వీప్ 20 జిహెచ్ఎంసీ కూకటిపల్లి, షేర్లింగంపల్లి క్లీన్ స్వీప్ బీఆర్ఎస్ 56 సీట్లు వచ్చాయి. తెలంగాణ వాసులు హైదరాబాద్ లో ఎక్కువ నివసించే సీట్లు బీజేపీకి వచ్చాయి. తర్వాత 23 రూరల్ తెలంగాణలో 30% కూడా రాలేదు బీఆర్ఎస్ కు. అర్బన్ తెలంగాణ హెచ్ఎండి ఏరియాలో 43%. సో ఆంధ్ర రాయలసీమ ప్రజలు ఎక్కువ అర్థం చేసుకున్నారు కేసీఆర్ ను. ఎక్కువగా అప్పటి వరకు తిట్టిన వ్యక్తులే ఎక్కువగా అర్థం చేసుకుని బ్రహ్మరథం పెట్టారు. తెలంగాణ ప్రజలతో బిలో 30, రూరల్ తెలంగాణ ప్రజలు 30% కంటే తక్కువ ఓట్లు ఇచ్చారు. నాకు అది విజిబుల్ అయింది. మా అపార్ట్మెంట్ లో కూడా కేసీఆర్ బాగా చేస్తున్నాడండి, మాకు అక్కడ డెవలప్మెంట్ లేదంటే అమరావతిలో అక్కడ కంపేర్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వచ్చిన 10 సంవత్సరాలు ఏం జరగలేదు, ఇక్కడ జరిగేది. చాలా పెద్ద ఫ్యాన్స్ కూడా ఆంధ్ర నుంచి కేసీఆర్ కు కేటీఆర్ కి అయినారు. బహుశా ఇది కూడా ఒక కారణమా? తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం కనుక చేస్తే సాంస్కృతిక ఉద్యమం చేయలేదన్నది తప్పండి. సాంస్కృతికమైనటువంటి ఇప్పుడు మీకు బతుకమ్మని వైభవంగా జరపలేదా? లేదా మీరు ప్రతి తెలంగాణ అవతరణ దినోత్సవానికి పెద్ద ఎత్తున అవార్డులు ఇచ్చేవాళ్ళు. తెలంగాణ సాహిత్యం కోవిడ్ వచ్చేంత వరకు, కోవిడ్ రావటం వల్ల ఆగిపోయింది. కోవిడ్ కు ముందంతా జరిగింది. మీకు పెద్ద ఎత్తున సాహిత్యకారులందరికీ అవార్డులు ఇచ్చారు. అత్యద్భుతంగా తెలంగాణ సాంస్కృతిక గానం జరిగింది. మీకు రవీంద్ర భారతి నిత్యం కళకళలాడింది. తెలంగాణ కవీంద్ర భారతిగా మారిపోయింది రవీంద్ర భారతి. అటువంటి ఒక వాతావరణం ఇప్పుడు కళకళలాడట్లేదు రవీంద్ర భారతి. అంత సందడి లేదు ఇవాళ, అంత ఉద్ధృతి కూడా. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం ఎక్కువ డామినేట్ చేసిందా? డెఫినెట్. మీకు తెలంగాణకు సంబంధించిన సాహిత్యకారుల కథలన్నీ నాటకాలుగా చేయటము, తెలంగాణ జానపద ఉత్సవాలు పదే పదే జరగడము, అనేక రకాల కోణాలలో మీకు రవీంద్ర భారతిలో విపరీతంగా కార్యక్రమం జరిగిందంటే రీచ్ పెరిగింది. తెలంగాణ వాళ్ళకి యాక్సెస్ పెరిగింది. దాంతో రవీంద్ర భారతితో కావచ్చు, సెక్రటరియట్తో కావచ్చు, వీటితో ఒక యాక్సెస్ పెరిగింది. మీకు అది మాత్రమే కాదు, మీకు సినిమాలలో తెలంగాణ హీరోలు రావటం, తెలంగాణ భాషకి గౌరవం పెరగడం, తెలంగాణ పాటలు పాడితే ఇప్పుడు మన విపరీతమైనటువంటి వాళ్ళకు ఒక సెలబ్రిటీ వాల్యూ రావటం, ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమం, ఆ భావజాల విస్తరణ, ప్రభుత్వం రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం, వీటన్నిటి కారణంగా జరిగింది. అది వీటన్నిటి ఎఫెక్ట్ గా ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ భాషను గౌరవం, మీకు టెక్స్ట్ బుక్స్ అన్ని మారిపోయినాయి. టెక్స్ట్ బుక్స్ లో మీకు జయశంకర్ గారి చరిత్ర ఉంది, కొమరం భీం చరిత్ర ఉంది. పిల్లలు చిన్నప్పటి నుంచే బతుకమ్మ గురించి చదువుకున్నారు. బతుకమ్మ పాటల ఆధారంగా అక్షరాలను గుర్తించడం నేర్చుకోవటం. కానీ మీరు ఒకసారి ఆ టెక్స్ట్ బుక్స్ అన్ని చూడండి, ఎంత అద్భుతంగా టెక్స్ట్ బుక్స్ తీర్చిదిద్దారో. ఇవన్నీ చాలా మౌలికమైన విషయాలు జరుగుతూ వచ్చాయి. నేను ఒకసారి సభలోకి వెళ్ళి జయశంకర్ వట్టికోట ఆళ్వార్ స్వామి గురించి మాట్లాడుతుంటే పిల్లలందరూ లేచి మాకు తెలుసు అన్నారు. వాళ్ళకి అంతకుముందు తెలియదు. జయశంకర్ గురించి, జయశంకర్ గారి జయంతి సందర్భంగా కాలేజీ పిల్లలతో సభ పెడితే మన నాగర్ కర్నూలులో పిల్లలందరూ కూడా మాకు జయశంకర్ గారు తెలుసు, ఆళ్వార్ స్వామి గురించి వాళ్ళు చెప్పేస్తున్నారు విషయాలు. అటువంటి ఒక వాతావరణం జయశంకర్ విగ్రహం హైదరాబాద్ లో ఒక్కటి కూడా లేదు. ఉద్యమ సందర్భంలో పెట్టినారు. నేను చెప్తున్నాను కదా, విగ్రహాల మీద ఆయన ఫోకస్ చేయలేదు. హైదరాబాద్ డెఫినెట్ గా పెట్టాలి, డెఫినెట్ గా పెట్టాలి. తెలంగాణ తల్లి విగ్రహం కూడా అమరజ్యోతిలో పెట్టినారు. కానీ నేను ఆయన విద్యారంగము, వైద్యం కొంత జరిగింది. కోవిడ్ తర్వాత వైద్యం విషయంలో చాలా కాన్సన్ట్రేట్ చేశారు. మేము వజ్రోత్సవాలు, ఏది మన భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు జరిగిన తర్వాత వెళ్తుంటే కేసీఆర్ గారు అన్నారు, వెల్త్ వస్తున్నప్పుడు వెల్త్ వెంట కొంత వల్గారిటీ వస్తుంది ఎప్పుడైనా కానీ. సో ఫ్లరిష్ అవుతోంది తెలంగాణ, వెల్త్ వస్తుంది, కానీ దీని వెంట కొంత వల్గారిటీ వస్తుంది. బహుశా మన నెక్స్ట్ పరిపాలన అంతా కూడా మనం సాంస్కృతిక విషయాల మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక ఉదాత్తమైన సంస్కృతి నిర్మాణం జరగాలి. అంటే ఆ రోజు ప్రదర్శనలన్నీ కూడా, ఇవాళ మీరు ప్రభుత్వంలో చూస్తే సినిమా పాటలు నెక్స్ట్ అంటే మూడో పర్యాయం ఆయన దృష్టి ఒకటి విద్యారంగం. అంటే ఎంఏ తెలుగు కదా కేసీఆర్, సాంస్కృతికంగా లేకపోతే భాష పరంగా ఆయనకున్న నాలెడ్జ్ ఎవరికి లేదు. అందుకనే కదా ప్రపంచ తెలుగు మహాసభలు జరిపినా, దాశరథి పేరిట అవార్డు పెట్టినా, కాళోజీ పేరిట అవార్డు పెట్టినా, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే సాంస్కృతిక ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదని నేను ఒప్పుకుంటాను. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదంటే ఒక అగ్రికల్చర్ లో జరిగినట్టు, ఒక వాటర్ ఫ్రంట్ లో జరిగినట్టు, వీటిలో జరిగినట్టు ఇంకా సాంస్కృతిక రంగంలో ఇంకా ఉధృతంగా జరగాల్సి ఉంది. దానికి కారణం ఆయన ఎక్కువ ఫోకస్ దాంట్లో ఉండటం. ఇప్పుడు అవి చాలా పెద్ద పనులు భారత్ గారు, దాంట్లో తలమునకలైనప్పుడు అనేకమైన డిపార్ట్మెంట్స్ ని సమన్వయం చేయటం, వీటని ఆయన టోటల్ గా దాంట్లో ఎంగేజ్ అయ్యాడు. ఇవి ఏమనిపిస్తాయంటే, ముందైతే నీళ్లు రాని,
ముందైతే అన్నం దొరకని ఆ తర్వాత విషయాలు కదా అనే ఒక దృష్టి. అస్తిత్వం ఆల్సో ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే నేను ఏమంటా అంటే వాళ్ళ అస్తిత్వం మీద దాడి జరుగుతుంది. పూర్తిగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే, ఎన్టీఆర్ విగ్రహం పెడితే, పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడితే దెబ్బతింటుంది అనుకునే స్థాయికి ఎందుకు రావాలి? సవాల్ చేస్తున్నారు, ఇదిగో పెడతాం, ఎవడు అడ్డుకుంటాడు రండి, ఇదిగో చేస్తున్నాం. ఆ సవాల్ చేయటం వల్ల గాయపడుతుంది తెలంగాణ ఇవాళ. ఆ వ్యవహార సరళితో బాధపడుతోంది ఇవాళ తెలంగాణ. కావాలని రెచ్చగొట్టడం ఏమిటి హైదరాబాద్? తెలంగాణ ప్రజలు చాలా స్ట్రాంగ్, వాళ్ళలో భావం చాలా స్ట్రాంగ్. కేవలం ఎన్టీఆర్ విగ్రహం వల్ల ఆ అస్తిత్వం కోల్పోవడం అనేది జరగదు కదా. కాదమ్మా, ఎన్టీఆర్ విగ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి, ఎవరు విరగొట్టలేదు, పలగొట్టలేదు, వాటిని ఎవరు వ్యతిరేకించలేదు. ఇక్కడ ఎన్టీఆర్ కాదమ్మా, ఎన్టీఆర్ ను ముందట పెట్టి చంద్రబాబు నాయుడు రాబోతున్నాడు. ఎన్టీఆర్ ఒక మిషా, ఇక్కడ ప్రజలు ఎన్టీఆర్ ఒక మిషా. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి తన పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించటం కోసం తెలంగాణలో మళ్ళీ ఒక విద్వేషాన్ని రగిల్చదలుచుకున్నాడు. ఆయన ఒక ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకురాదలుచుకున్నాడు. ఆయన ఆడుతున్న ఆటలో భాగం, ఒక ట్రైటర్ ఇవాళ ఆడుతున్నటువంటి ఆటలో భాగమే ఇవాళ పవన్ కళ్యాణ్ సభ, ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్. కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వలే కదా, అనుమతి. ఇదొక రాజకీయం. ఇవాళ ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ మళ్ళా ఆంధ్ర ప్రాంత ప్రజలకేమో రేవంత్ రెడ్డి అప్పీలుగా ఉంటాడు, తెలంగాణ ప్రాంత ప్రజలకేమో పొన్నం ప్రభాకర్ అప్పీలుగా ఉంటాడు. మీకు తెలంగాణ ఉద్యమంలో ఇదే జరిగింది. లగడపాటి రాజగోపాల్ ఒక మాట, మన పొన్నం ప్రభాకర్ ఒక మాట. సేమ్ ట్రిక్ రిపీట్ అవుతుంది ఇవాళ, సేమ్ ట్రిక్ రిపీట్ అవుతుంది. ఆంధ్ర ప్రాంత ప్రజలకి రేవంత్ రెడ్డి ఎస్ అంటే ఆయన అందరూ అన్నట్టుగా మేనేజ్ చేస్తుంటాడు అనమాట. అందుకోసం ఆయన ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టి, ఇదంతా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం జరుగుతున్న డ్రామా. ఆ డ్రామాలో భాగంగా ఇదంతా జరుగుతుంది. ఆ డ్రామాలో ఇప్పుడు ఈ రెచ్చగొట్టి ఆంధ్ర ప్రాంత ప్రజలలో మళ్ళీ ఒక భావాన్ని స్వీకరించి దానికి ఏదో మొత్తం రేవంత్ రెడ్డి ఇప్పుడు కాపాడబోతున్నాడని అనిపించుకొని. కానీ 12 ఏళ్ళు అయిపోయింది కదా, నిజంగా ఇంకా ఈ ప్రాంతీయ భేదాలు ఇవన్నీ అవసరం అంటారా? అంటే నిజంగా అభివృద్ధి ఇవే కదా ఇంపార్టెంట్, ఇప్పుడు కూడా ఇంకా ప్రాంతీయత ఇవన్నీ. అమ్మ 10 సంవత్సరాలలో ఎక్కడా కూడా ఇట్లాంటి ఒక ఘర్షణ వాతావరణం రాలేదు, ప్రశాంతంగా ఉన్నారు. ఇవాళ ముళ్ళు గుచ్చుకున్న పంటితో తీస్తానన్నాడు, ఆ భద్రతనిచ్చాడు ఆయన. నేను చెప్తాను కదా, తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలు చాలా హ్యాపీగా ఉండేది. తెలంగాణ ప్రజల కంటే అనకండి, కంటే కూడా ఎన్నిక గ్రేట్ హైదరాబాద్ లో వచ్చిన రిజల్ట్ ఎక్కడ రాలేదు. అసెంబ్లీలో 2018 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ జిహెచ్ఎంసీలో ఇచ్చారు, అక్కడ కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా రూరల్ ఎన్నికల్లో చాలా తక్కువ పర్సెంటే కదా. కానీ కేసీఆర్ పాజిటివ్ గా మాట్లాడితే తెలంగాణ ఆంధ్ర ప్రజల కోసం ఎవ్వరు నెగిటివ్ గా చూడలేదు, దాన్ని ఓన్ చేసుకున్నారు. అంతగా నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వలేదు. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేసినా, విగ్రహం పెట్టినా అది నెగిటివ్ అవుతుంది, ఏం చేసినా నెగిటివ్ అవుతుంది. కానీ కేసీఆర్ ముందు తిట్టారు బిఫోర్ ఉద్యమం, ఆఫ్టర్ ఉద్యమం కంప్లీట్లీ డిఫరెంట్ కేసీఆర్. ఆంధ్ర వల్లే ఫ్యాన్స్ అయిపోయేంత. ఇప్పుడు అమ్మ మొదట అప్పుడు ఆయన మాట్లాడింది కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సాధికారికంగా వివరించాడు. ఆ రోజు ఆయనకు ఆ సైద్ధాంతికంగా సమాధానం చెప్పలేక వ్యక్తిగత దాడి చేసేవాళ్ళు. ఆ వ్యక్తిగత దాడికి సమాధానంగా కొన్నిసార్లు ఏమవుతుంది, ఇటు నుంచి కూడా అంతే తీవ్రమైనటువంటి వ్యక్తీకరణలు వస్తాయి. కానీ అప్పుడు ఆయన తిట్టలేదు. అది అప్పుడు మనం ఎప్పుడు మాట్లాడు బ్రిటిష్ వాళ్ళు అంటాం భరత్ గారు. బ్రిటిష్ వాళ్ళు అన్నప్పుడల్లా లండన్ లో ఉండే రిక్షావాడని కాదు అర్థం, బ్రిటిష్ పాలకులు అని అర్థం. బ్రిటిష్ వాళ్ళు అంతా అంటాం, కానీ బ్రిటిష్ వాళ్ళు అని అన్నప్పుడల్లా అక్కడేదో గనిపులో పనిచేసే ఒక కార్మికుడో లేకుంటే ఒక ఓడలో పనిచేసే ఒక కళాసీ మీదనో మనం వ్యతిరేకం ప్రకటించినట్టు కాదు కదా. పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళతో మాకు ఇబ్బంది లేదు, పొట్టగొట్టి ఒకటేనండి, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, సెక్రటేరియట్ లో మాత్రం చక్రం తిప్పుట కుదరదు. ఇది కదా చెప్పింది సెక్రటేరియట్ లో. ఇప్పుడు కూడా అదే, రొయ్యలు అమ్ముకోవచ్చు, ఇంకేమన్నా అమ్ముకోవచ్చు, ఏదన్నా చేసి వ్యాపారాలు చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డిని అట్లాగే అనుకుంటున్నారు కదా, ఆయన ఆంధ్ర టీడీపీ తొత్తు చంద్రబాబు తొత్తుని ఇప్పటికీ అంటున్నారు. బట్ ఆయన సీఎం అయ్యారు కదా, ప్రజల్లో క్లారిటీ వచ్చింది కదా. టీడీపీ పార్టీలోంచి రేవంత్ రెడ్డి బయటకు వస్తుంటే టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబు గారు కోపించకపోగా సారే పెట్టి పంపించారు. అత్తగారింటికి పంపినట్టు పంపిండు కాంగ్రెస్. మరి ప్రజలు ఎలా డబ్బు సంచులతో పంపాడు. డబ్బు ఉంటదమ్మా. ఇప్పుడు కొన్నిసార్లు ఎలక్షన్ వ్యూహాలు చిత్రంగా ఉంటాయి. ఎలక్షన్ లో చాలా అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే సమస్యలు ఉంటాయి, అప్పటికప్పటి భావోద్వేగాలు ఉంటాయి, కొన్నిసార్లు రకరకాలుగా పనిచేస్తాయి. అప్పటిదాకా ఒక వాదం ఉంటుంది, ఒక్క సంఘటన ఒక ఎన్నిక ఫలితాన్ని మార్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అవేమో కొంత కలిసి వచ్చాయి, ఆయనకు కలిసి వచ్చి కాగలిగాడు. కానీ ఆయనను ముఖ్యమంత్రి చేసింది చంద్రబాబు నాయుడు. మీకు టీడీపీ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు, టీడీపీ జెండాలు పట్టుకుని. టీడీపీ కార్యకర్త నుంచి సీఎం అయితే ఆబ్వియస్లీ కాదు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీడీపీ పార్టీ ఆఫీస్ కు పోయి కృతజ్ఞతలు చెప్పారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ కదా,
నేను టీఆర్ఎస్ కదా, హరీష్ రావు దగ్గర నాకు వెనక కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా సంబరాలు చేసుకోవచ్చు కదా. ఎట్లా చేసుకుంటారండి? ఆయన నిరంతర శత్రుభావంతో నిరంతర దాడి చేస్తూ అసలు ఈ అధికారంలోకి రాగానే డబ్బు సంచులు పట్టుకొని ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నిరంతరం కూడా వికృతమైనటువంటి దాడి చేస్తూ వచ్చాడు. ఇష్టం ఉన్నట్టు మాటలు, తద్దినం పెట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి, పిండం పెట్టి వస్తున్నా, ఎన్ని వికృతమైన మాటలు. ఆయన ఎప్పుడు మాట్లాడినా వికృతమే. అసలు ఆయన భూతల స్వర్గం చేస్తానంటే భూతుల దుర్గం చేస్తున్నాడు రాష్ట్రాన్ని. ఈ అప్పటి నుంచి జరుగుతున్నది ఒక వికృతమైన క్షుద్ర ప్రచారం, వికృతమైన దుష్ప్రచారం. దానివల్ల కదా ఇప్పుడు ఎవరికి వ్యక్తిగతమైన రైవలరీ ఉంటుంది, పొలిటికల్ రైవలరీయే. ఆయన కొంతకాలం తెలుగుదేశం నుంచి చేసినాడు, వీలు కాదనుకున్నప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చినాడు. ఆ కాంగ్రెస్ లో పిసిసి ప్రెసిడెంట్ గా అయింది కూడా చంద్రబాబు ఇచ్చిన డబ్బు సంచులతోనే, దాంట్లో ఏం అనుమానం లేదు. దాంతోనే అయినాడు. ఇప్పుడు ఆ రుణం తీర్చుకుంటున్నాడు, ఆ కుట్రను ఫెసిలిటేట్ చేస్తున్నాడు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలలో దిగబడడానికి ఇప్పుడు ఒక ల్యాబొరేటరీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ల్యాబొరేటరీలో మొట్టమొదటి రసాయన మూలకం పవన్ కళ్యాణ్. రేవంత్ వదిలిన బాను, రేవంత్, చంద్రబాబు నాయుడు, ఇదంతా ఒక నెక్సెస్. దాంట్లో భాగంగా సభకు అనుమతి మాత్రం ఇవ్వలేదు. ఇదంతా చెప్తున్నాను కదనమ్మా. ఇంతకుముందు చెప్పిన లాడపాటి రాజగోపాల్ ఒకటి మాట్లాడతాడు, పొన్నం ప్రభాకర్ ఒకటి. ఇప్పుడు కూడా అంతే. ఈయన ఇయ్యనట్టు చేస్తాడు, ఆయన ఖండించినట్టు చేస్తాడు. ఈయన పోయి ఈ విగ్రహం పెడతాడు, ఆయన పోయి ఆ విగ్రహం పెడతాడు. అటు కొడతారు, ఇటు కొడతారు. ఇదంతా చేసి ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితం పొందాలి. దానికోసం ఆడుతున్న డ్రామా. అసలు విషయం ఏంది? ఇప్పుడు మీకు ఇక్కడ నీళ్లు సరిగా లేకుండా పోతున్నాయి, చర్చ జరగొద్దు. కరెంట్ లో వస్తున్న సమస్యలున్నాయి, చర్చ జరగొద్దు. రైతు బంధు పోయింది, చర్చ జరగొద్దు. మరి ఈ చర్చలో బీఆర్ఎస్ ఎందుకు పార్టిసిపేట్ చేస్తుంది? దీనిలో తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ అని చెప్పి బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడుతుంది? అస్తిత్వం మీద దెబ్బ తగిలినప్పుడు అస్తిత్వం గురించి చర్చ చేసింది. రేపు ఈయన వైఫల్యాల గురించే చర్చ చేస్తాం. జిహెచ్ఎంసీ ఎన్నికలంతా కూడా ఒకటి అడుగుతా. ఎన్టీఆర్ విగ్రహం ఖమ్మంలో పువ్వాడ అజయ్ కూడా పెట్టారు, రేవంత్ రెడ్డి పెట్టారు. అప్పుడు ఎందుకు ఎవడు అడ్డుకుంటాడో చూస్తా, రండిరా బస్తీ మే సవాల్ అని అనడం కానీ, తర్వాత రేవంత్ రెడ్డి వెనుక ఉన్నటువంటి రాజకీయ ఉద్దేశం ఏమిటి, రేవంత్ రెడ్డిని నడిపిస్తున్న శక్తులు ఏమిటి? రేవంత్ రెడ్డి ఎజెండా వేరు. ఆ ఎజెండాతో వస్తున్నటువంటి సమస్య ఇది. నేను ఇంతకుముందు కూడా అన్నాను, చాలా విగ్రహాలు ఉన్నాయండి, అవేం పలగొట్లే విరగొట్లే. ఆ ఎజెండాని తీసుకోలేదు కేసీఆర్ కదా. ఇప్పుడు మీరు ఇంతకుముందు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అన్నారు. రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినప్పుడు తెలంగాణ వాళ్ళకి వచ్చిన ప్రశ్న, ఘంటసాల ఉంటాడు, బాలసుబ్రహ్మణ్యం ఉంటాడు. తెలంగాణ అది కదా రవీంద్ర భారతి. తెలంగాణ వాళ్ళ విగ్రహం రవీంద్ర భారతి, రవీంద్రనాథ్ ఠాగూర్. బెంగాలీ వ్యక్తి పేరు మీద రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నప్పుడు, లాల్ బహదూర్ శాస్త్రి పక్కన ఎల్బీ స్టేడియం ఉన్నప్పుడు, ఏమైనా ఆంధ్ర అయితే బాలసుబ్రహ్మణ్యం పాటలు తెలంగాణలో ప్రతి ఇంట్లో వాడుకుంటారు. జాతీయ భావం అంటే ఇక్కడ తెలంగాణలో వాడుకుంటారు బాలసుబ్రహ్మణ్యం పాటలు, తమిళనాడులో వాడుకుంటారు, కర్ణాటకలో వాడుకుంటారు, హిందీలో కూడా వాడుకుంటారు. ఏఆర్ రెహమాన్, రోజా చర్చ బాలసుబ్రహ్మణ్యంకి సంబంధించింది కాదు. ఒక అంతర్గత వలసవాదం అనేది 60 సంవత్సరాలు సాగింది కదా. ఆ 60 సంవత్సరాల వలసవాదపు ప్రభావాలు ఉన్నాయి కదా, పీడనలు ఉన్నాయి కదా, జ్ఞాపకాలు ఉన్నాయి కదా, బాధలు ఉన్నాయి కదా. రవీంద్ర భారతి ఆ రోజు రవీంద్రుని శత జయంతి సందర్భంగా జాతీయ అంటే మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో దేశవ్యాప్తంగా నిర్మించారు అప్పుడు ఆడిటోరియంలో. దాంట్లో భాగంగా రవీంద్ర భారతి అప్పుడు శ్రీశ్రీ కూడా దాన్ని మన వ్యతిరేకించాడు. ఇదేమిటి మా తెలుగు ప్రాంతంలో పెడుతూ ఆయన పేరేమిటి అని శ్రీశ్రీ వ్యతిరేకించాడు ఆ రోజు. అయితే రవీంద్రనాథ్ విశ్వకవిగా అందరూ స్వీకరించారు. జాతీయ భావాన్ని స్వీకరించినప్పుడు కేవలం ఆంధ్ర ప్రాంతం సంబంధించిన వ్యక్తిని మాత్రమే ఇప్పుడు ఇవాళ ఒక పిచ్చి మాట పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు. గాంధీ విగ్రహాలు గుజరాతీ ఉండొచ్చా కానీ మా ఉండకూడదు అని మాట్లాడాడు. ఆంధ్ర తెలంగాణ సెపరేట్ కేసు కదా, దీనికి ఒక సెపరేట్ హిస్టరీ ఉంది కదా. దానివల్ల వస్తుంది ఈ ఇష్యూ అంతా కూడా. ఇప్పుడు మాత్రాన గొప్పవాళ్ళు కాకుండా పోతారని ఎవరు అంటలేవు. మా ఇంట్లో మా నాయన ఫోటో ఉండాలా వద్దా? మొదలు మా బాప్ ఫోటో ఉండాలి కదా. మీరు ఉన్న అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు రవీంద్ర భారతిలో తెలంగాణ వ్యక్తులు విగ్రహాలు రవీంద్ర భారతిలో విగ్రహాలు పెట్టే ఎజెండా లేదండి. రవీంద్ర భారతి చిన్న ఉన్న దాంట్లో పార్కింగ్ కే స్థలం లేదు, దాంట్లో విగ్రహాలు పెట్టలేదు. ఉన్న విగ్రహాలు తీసేయాల్సిందే, అని తీసేయలేదని చెప్తున్నా నేను. తీసేయకపోవడానికి కారణం ఏంటంటే అనవసర ఉద్రిక్తతలు ఎందుకని కూడా నిజాన్ని తీసేయాలి. అసలు కొన్ని విగ్రహాలు అయితే కొందరు ఇప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి లాంటివి తీసేయాలి. అసలు కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ లో విగ్రహం ఉంది, అట్లాంటివి తీసేయాలి. చంపినండి, రక్తం కళ్ళ చూసిండ్రు కదా వాళ్ళు. తీవ్రమైనటువంటి కేబీఆర్ పార్క్ పేరు చేసి ఇప్పుడు ఆయన ప్రతీకారం రెడ్డిలు కోపం పడతారని ఏం జరగక ముందే తెలంగాణ వస్తే
ఇగో ఈ పనులు చేస్తారు, పెట్టుబడులు రావు, అంధకారంలో పోతుంది, ఆంధ్ర వాళ్ళ మీద ప్రతీకార దాడులు జరుగుతాయి, మా పని మనిషి అడిగి ఒక ఆయన మాట్లాడతాడు, మా పని మనిషి అడుగుతుంది మీరు వెళ్ళిపోతారట కదా, మీ ఇల్లు మాకే వస్తుందట కదా అని ఉద్యమ కాలంలో ఇవన్నీ మాట్లాడేవాళ్ళు. తెలంగాణ పని మనుషులు అట్లా అనుకుంటున్నారు అని చెప్పారు. ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం ఆ ఎజెండా వైపు ఆయన పోలేదు, అటువంటి పనులు ఆయన పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు ఒక సామరస్య వాతావరణాన్ని కల్పించారు. కేబీఆర్ పార్క్ ఇప్పుడు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఇక్కడికి వచ్చిన రేవంత్ రెడ్డి సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ అని పెట్టారు. అప్పుడు పొత్తులు ఉందండి, యూనివర్సిటీ కూడా చాలా కాలం పొత్తులో ఉంది, అది రెండు వైపులా ఇదిలో ఉంది. అది కనుక నేను ఇప్పటిదాకా మీతో చెప్తూ వస్తున్నది అదే, కల్చరల్ ఎజెండాలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ కారణం ఆయన ఏంటంటే ఈ భావన దృష్ట్యానే ఈ లోపల ఆయన కొంత జాతీయ రాజకీయాల మీద దృష్టి సారించడం, ఇది ఒక సగభాగం గడిచిపోయింది. కానీ నెక్స్ట్ దాంట్లో దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలనేటువంటి భావన ఉండింది. అప్పుడు అటు అంబేద్కర్ విగ్రహం పెట్టారు, అమరజ్యోతిని నిర్మాణం చేశారు. మెల్లమెల్లగా ఈ కార్యక్రమం తీసుకుందామన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. ఈ అంత మాత్రం చేత మా నాయన ఫోటోలో మీరు వచ్చి పక్కింటి ఆయన ఫోటో పెడతారా? పెట్టేయచ్చా? బాలసుబ్రహ్మణ్యం పక్కింటి వాడని అంటారు కదా, అంతే కదా. బాలసుబ్రహ్మణ్యం సార్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ బాలసుబ్రహ్మణ్యం, నాకు చాలా ఇష్టం బాలసుబ్రహ్మణ్యం, నా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది బాలసుబ్రహ్మణ్యంది. ఆయన ఉచ్చారణ, ఆయన చాలా స్వరాభినయం చేస్తారు, కళలకి అతీతం ఉండదు. ఆయన స్వరాభినయం అంటే ఆయన స్వరాల్లో కళలకు అతీతం ఉండదు, ఆయన స్వరాల్లో అభినయాత్మకత ఉంటుంది. అవన్నీ కూడా ఎవరు దేనికి అతీతులు గారు, ఎవరు దేనికి అతీతులు గారు. ఇక్కడ సన్యాసులు కూడా, లేదా సన్యాసాశ్రమ పీఠాధిపతులు కూడా తెలంగాణను వ్యతిరేకించారు. ఎవరు దేనికి అతీతులు గారు, అతీతులని అనకండి, అందరికీ. పుట్టపర్తి సాయిబాబా కూడా వ్యతిరేకించారు, పుట్టపర్తి సాయిబాబా వ్యతిరేకించారు, ఇంకొకరు వ్యతిరేకించారు. ఇంక ఇప్పుడు వాళ్ళ పేర్లు ఇప్పుడు తీసుకోవడం వాళ్ళ అవసరం. కానీ బాలసుబ్రహ్మణ్యము అనుకూలించలేదు, వ్యతిరేకించలేదు. ఆయన కొంత లౌక్యంగా ఉండిపోయాడు. అయితే జయ జయ తెలంగాణ పాట మాత్రం పాడన్నాడు. అందువల్ల తెలంగాణ వాదులు కొద్దిగా ఏం జరిగిందో మీకు అంటే జయ జయ తెలంగాణ ఎందుకు పాడారు? రసమై బాలకిషన్ వెళ్లి ఆ పాట బాలసుబ్రహ్మణ్యం అంటే బాలసుబ్రహ్మణ్యం చేత పాడించాలని అనుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం పాడితే ఎక్కువ పాపులర్ అవుతుంది, ఎక్కువ వెళ్తుంది అని చెప్పి. బట్ బాలసుబ్రహ్మణ్యం ఏంటంటే స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, అది తీసేస్తే పాడతా అన్నాడు. మిగతా అంతా ఓకే, జానపద జనజీవన జావళీలు జాలువార అటువంటివన్నీ ఓకే, కానీ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనేది ఒక్కటి మాత్రం తీసేయాలన్నాడు. అది ఎట్లా తీసేస్తాం? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడొద్దు, ప్రత్యేక రాష్ట్రం అని నేను పాడితే సినిమా రంగంలో నాకు ఇబ్బందులు వస్తాయి అనేది ఆయన బహుశా ఇబ్బందులు వస్తాయి అని ఆయన అనుకుని ఉంటాడు. ఆయన అనుకోని, కానీ అదే రామకృష్ణ పాడారు కదా, రామకృష్ణకి ఏం అవకాశాలు లేవు కదా. ఆయన కూడా ఆంధ్ర రామకృష్ణ పాడాడు, రామకృష్ణ పాడాడు. అంటే నిజంగా సినిమా రంగంలో అవకాశాలు రాకపోతుండేనా అట్లా పాడితే? ఆయన ఇంటెన్షన్ ఏమిటో మనకేం తెలుసు. నేను అనుకుంటున్నాను అప్పుడు ఎలాగో ఆంధ్ర వాళ్ళ డామినేషన్ ఇండస్ట్రీలో ఉండింది అని. బాగా ఇండస్ట్రీ ఎప్పుడైనా అట్లాగే ఉంది అంటే ఆంధ్ర డామినేషన్ ఉంది ఇండస్ట్రీ. అది మద్రాసు నుంచి అభివృద్ధి అయిందండి. అది దాంట్లో వాళ్ళకి ఒక రకమైనటువంటి ప్రజ్ఞ కావచ్చు, లేదా దాంట్లో ఒక లోతైనటువంటి ఇది వాళ్ళకు ఉంది. మొదటి నుంచి అది వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ప్రవేశిస్తున్నారు, తెలంగాణ భాషకి దానికి వస్తుంది. కానీ ఇప్పటికి కూడా ఇంకా ప్రొడ్యూసర్ స్థాయిలో తెలంగాణ వాళ్ళు తక్కువ ఉన్నారు. ముందు తెలంగాణ సినిమా అంటే ఒకటి రావాలి భరత్ గారు, అది డిఫైన్ కావాలి. సినిమా 10 సంవత్సరాల్లో సినిమా రంగం తెలంగాణ సినిమా అభివృద్ధికి పిఆర్ఎస్ ఏం చేసింది? అదే చెప్తున్నా, ముందు తెలంగాణ సినిమా అనేది ఒకటి డిఫైన్ కావాలి. తెలంగాణ సినిమాలు వస్తే ప్రభుత్వం ఏం చేయాలనేది ముందుకు వస్తుంది. అదే లేదు కదా, అదే జరగలేదు కదా. అది జరిగి ఉంటే ఇప్పుడు అది మార్కెట్ అండి. అది ప్రొడ్యూసర్ సినిమా ఎందుకు తీస్తాడు? డబ్బులు రావడం కోసం తీస్తాడు. వాళ్ళు ఎంచుకునేటువంటి పద్ధతి అది. అట్లా నిజంగా తెలంగాణ సినిమాలు అనేవి రావటం ప్రారంభమైతే అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, దీన్ని ఎట్లా ప్రోత్సహిస్తుంది, దీనికి ఏం అవార్డు ఇస్తుంది, దీనికి ఏం చేస్తుంది. ఇవాళ గద్దర్ అవార్డులు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? లేదు కదా, తెలంగాణ సినిమా లేదు. లేనప్పుడు ఏం చేస్తావు? నంది అవార్డు అందుకే ఇవ్వలేదండి, అందుకే ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ ప్రభాస్కే ఇవ్వాలి, మళ్ళీ బాలకృష్ణకే ఇవ్వాలి, మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు అదే జరుగుతోంది కదా. ఇవాళ ఎవరికి ఇస్తున్నాడు? మళ్ళీ ఎవరు వచ్చి ఎగురుతున్నారు, దుక్కుతున్నారు. ఏదో యోకు రమ్మంటాడు, లేకపోతే దిడుతుంది అనేదో పాట ఉంది కదా, దానికి రమ్మంటది. ఇది ప్రభుత్వ వేదికల మీద ఘనమైనటువంటి సంస్కృతి వర్ధిల్లుతున్నది. వాళ్ళ పవన్ కళ్యాణ్ ఇష్యూలో బీఆర్ఎస్ నేతలు ఏం ఓపెన్ గా మాట్లాడలేదు, అంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారనే దానిపై రేపు కేటీఆర్ గారి ప్రెస్ మీట్ ఉంది. రేపు ఆయన మీట్ ద ప్రెస్ ఉంది, చెప్తారు.
సో ఇప్పటికైతే ఓన్లీ సోషల్ మీడియా ద్వారానే క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు దీన్ని ఎట్లా ముందు అర్థం చేసుకోవాలి కదండి, అసలు ఏం జరుగుతుంది, దీని వెనక ఎవరున్నారు. ఇది చంద్రబాబు గారి స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్ళీ ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిపోయారు కదా, ఇంకా ఆయన మాట వింటారని ఎందుకు జీహెచ్ఎంసీ ఎజెండాను మార్చాలి. లేదండి ఇప్పటికీ అది ప్రచ్ఛన్న పాలన నడుస్తుంది. అప్పుడంటే వేరు, ఇప్పుడైనా సీఎం అయిపోయారు, తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. ఇప్పటికీ అలా ఉంటారని ఎందుకు అనుకుంటారు? ప్రచ్ఛన్న పాలన నడుస్తోంది, ఇవాళ కూడా వారి దీవెనలతోనే నడుస్తోంది, వారి బంటుగానే పరిపాలన. సీఎంఏ అయిపోయారు, సీఎం కన్నా ఇంకా పెద్ద పోస్ట్ ఉండదు, ప్రజలు ఆయన్ని దీవించారు. ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు పట్టుకుంటారు? పట్టుకుంటే ఆయనకే లాస్ కదా, ఇక్కడ ప్రజలందరూ చూస్తుంటారు. అంతకు మించిన శక్తి ఉంటుందమ్మా, సీఎంని మించిన శక్తి కూడా ఉంటుంది. అదొక ధనిక వర్గం, ఆ ధనిక వర్గం ఆశీర్వాదాలు. సరే ఇప్పుడు అన్నారు మీరు జస్ట్ నా పవర్ అనేది కుర్చీ మీద కూర్చోవడమే పవర్ కాదు, అంతకు మించిన విషయాలు చాలా ఉంటాయి. అవన్నీ ఆ అండదండలన్నీ ఆయనకు లభిస్తున్నాయి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పత్రికలు రేవంత్ రెడ్డిని ఎత్తుకుంటున్నాయి. ఎందుకు ఎత్తుకుంటున్నాయి? కొంత మీడియా ఎత్తుకుంటోంది. ఎందుకు ఎత్తుకుంటోంది? రూట్ అక్కడ ఉంది, అందుకని. ఇప్పుడు నంది అవార్డ్స్ విషయానికి వద్దాం. మళ్ళా బాలకృష్ణకు ప్రభాస్కి అవార్డ్స్ ఇవ్వాలి కాబట్టి మీరు ఇవ్వలేదు. బలగం లాంటి సినిమాలు వచ్చాయి, ఫిదా లాంటి సినిమాలు వచ్చాయి, స్పొరాడిక్ గా అప్పుడప్పుడు జరుగుతాయి. కానీ నేను చెప్తున్నా తెలంగాణ సినిమా అనేది ఒకటి అట్లా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. వాటిని గౌరవించారు. బలగం సినిమా నాకు గుర్తుంది, కేటీఆర్ ప్రమోట్ చేశాడు. అవును ప్రమోట్ చేస్తే అద్భుతంగా హిట్ అయింది కదా. ఆ పని చేశారు సార్. నేను స్పొరాడిక్ గా ఏమన్నా వచ్చినప్పుడు అటు రుద్రమదేవి సినిమా ఆయన ఎవరో తీశారనుకోండి, దానికి ఏదో మన మినహాయింపించారు, పన్ను మినహాయింపించారు, కొన్ని ఏమో జరిగినాయి. అట్లే మన ఇప్పుడు మల్లేశం సినిమా కూడా వచ్చింది కదా, చింతకింది మల్లేశం. అవును, వాటన్నిటి పట్ల కూడా ఒక ఇదిని ప్రకటించారు. కానీ ఒక పాలసీ తీసుకురావాలంటే భరత్ గారు, దానికి ఒక తెలంగాణ సినిమా అనేది ఒక ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. కానీ ఇప్పుడు గద్దర్ అవార్డులు పేరు పెట్టేసి రేవంత్ రెడ్డి మార్కులు కొట్టేశారు కదా గద్దర్ పేరు మీద. ఏ మార్కులు కొట్టేశాడండి? గద్దర్ కూడా అవమానంగా ఉంది. గద్దర్ తన జీవితం అంతా సినిమా సంస్కృతిని వ్యతిరేకించాడు. ఆయన సినిమా పాటకి, అంటే ఆయన వేదిక మీద ఎప్పుడు చెప్పేది అదే, అది సరుకు అయినటువంటి పాట అని చెప్పి ఆయన వ్యతిరేకించాడు. దాంట్లో అశ్లీలం ఉంటుందని చెప్పి వ్యతిరేకించాడు. ప్రత్యామ్నాయ పాటకు సంకేతం అండి గద్దర్. అసలు సినిమా పాటకి ప్రత్యామ్నాయంగా వచ్చిన ప్రజల పాట గద్దర్. ఆయన తీసుకొచ్చి సినిమాకు పెడితే ఇప్పుడు మన అదే ఉంది కదా, కుర్చీ మడత పెట్టా పాట ఏదో ఉంది కదా, దానికి గద్దర్ అవార్డు ఎట్లుంటుందండి? చెప్పండి నాకు. అట్లాంటి పరిస్థితిని సృష్టిస్తే గద్దర్ ఏమిటి, ఈ పాట ఏమిటి? అంటే గద్దర్ బాధపడతాడు, ఏ లోకంలో ఉన్నా బాధపడతాడా? లోకాన ఉండడం గద్దర్ నమ్మడు, కానీ గద్దర్ స్ఫూర్తి కదా చివరిలో ఆధ్యాత్మిక మళ్ళాడు కదా. అంటే ఆయన ఇప్పుడు రామానుజాచార్యులు కూడా సమానత్వాన్ని చెప్పాడు అని అక్కడికి వెళ్ళాడు. మీరు అలిగిన సీతకు మొండిరామునికి బంధం కలిపిన భద్రాచలం అన్నాడు. జాగ్రత్తగా వాడాడు పదాన్ని ఆయన. కనుక అది తెలంగాణ అస్తిత్వంలో భాగంగా ఆయన అవి రాశాడు, అవి మాట్లాడాడు, అవి పాడాడు. అవి అంటే ఇప్పుడు ఇక్కడ బసవేశ్వరుడు ఉన్నాడు, బసవేశ్వరుని కల్చర్ నుంచి వచ్చిన శైవం ఉంది, దాన్ని ఆయన మాట్లాడినాడు. అంటే అది ప్రజల సంస్కృతిగా. మొత్తంగా దీన్ని తిరస్కరించాలని కాదండి. అది ఎప్పుడైతే ఒక కౌంటర్ ఇదిగా వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని తిరస్కరిస్తారు. అట్లానే ఆయన ఏదో పోయి పూజలు చేశాడు, పొద్దున్న లేస్తే జపాలు చేసుకుంటూ కూర్చున్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు కదా, పూజ గది అనేది హృదయంలోకి రావాలన్నాడు, జపమాల అనేది నీ హృదయంలో జరగాలని అన్నాడు. కనుక అది గద్దరు చేసినటువంటిది. ఇవాళ ఆ గద్దరు స్ఫూర్తికి భిన్నంగా జరుగుతుంది. ప్రపంచ సుందరి పోటీలు గద్దర్ సార్, అది ప్రపంచ సుందరి పోటీలు అనేది ఇంకా అంటే వరల్డ్ వైడ్ తెలుస్తుంది కదా. హైదరాబాద్ లో జరుగుతుంది, లండన్ లో గ్లోబలైజేషన్ ఈవెంట్ అది. లండన్ లో ఆమె పోయి చెప్పింది కదా, ఆమె ఏం చెప్పిందో విన్నాం కదా. అక్కడికి పోయి ప్రపంచ సుందరిలో ఏం జరిగిందో ఒక చిన్న ఇష్యూ అది. యాక్చువల్లీ ఒక పెద్ద ఈవెంట్ చెప్పుకుంటారు కదా, ఎప్పుడు ఫస్ట్ టైం జరిగింది హైదరాబాద్ లో అంత పెద్ద ఈవెంట్. అంటే ఇప్పుడు మెస్సీని తేవటం ఇదంతా కూడా తన వ్యక్తిగతమైనటువంటి ఒక దీన్ని పెంచుకోవడం కోసం, తన ప్రచారంలోకి రావడం కోసం, అందుకోసం చేశారు. అవి పెద్దగా తెలంగాణకు ఉపయోగపడ్డాయని నేను అనుకోవటం లేదు. ప్రపంచ సుందర పోటీల వల్ల పెద్ద ఒరిగింది అయితే ఏం లేదు. ఆయన ఏదో చెప్పాడు, తెలంగాణ టూరిజం ప్రమోట్ అవుతుంది, ఇది అవుతుంది, అది అవుతుంది. ఏమైందమ్మా చెప్పండి? ప్రపంచ సుందరికి అంత ఖర్చు పెట్టినారు కదా, ఏమొచ్చింది? నథింగ్. మీకు ప్రపంచ తెలుగు మహాసభల తర్వాత కవిత్వం వెల్లువైంది, విపరీతంగా కవులు పుట్టుకొచ్చారు. ఒక జాతరలాగా, ఒక ఉత్సవం లాగా. తెలుగు మీడియం చదివే వాళ్ళే లేరు తెలంగాణలో, అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. తెలుగు ఇప్పటికీ మాకు తెలుగు రాసే వాళ్ళు దొరకట్లేదు.
భరత్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఉంది కానీ తెలుగు రాసే వాళ్ళు దొరకట్లేదు. దానికి గ్లోబల్ ఇష్యూ, యాంకర్స్ దొరకట్లేదు. ఎందుకంటే యాంకర్స్ తెలుగు రీడ్ చేయాలి కదా, కొత్త వాళ్ళు దొరకట్లేదు. దానికి 30-35 years వాళ్ళే దొరుకుతున్నారు. ఇవాళ గ్లోబలైజేషన్ తర్వాత లేదా తమిళ్లో లేదు, చెప్తా వినండి. తమిళ్లో లేదు. తమిళ్లో మీరు చూడండి, మాకు జీ తమిళ్ ఛానల్ కూడా ఉంది, జీ కన్నడ కూడా ఉంది. తమిళ్ కన్నడ మాట్లాడే వాళ్ళు రాసేవాళ్ళు పుష్కలంగా ఉన్నారు. కొత్త జనరేషన్ ఎవరికి తెలుగు రాయడం రాదు, చదవడం రాదు. ఇక్కడ కొంత కార్పొరేటైజ్ అయింది. కార్పొరేట్ కాలేజీలు తెచ్చి వచ్చినటువంటి వాతావరణం ఒకటి ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కానీ తెలుగు అసలు రాయడమే చదవడం. తెలుగు కంపల్సరీ లాంగ్వేజ్ చేయలేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు కంపల్సరీ లాంగ్వేజ్ చేయలేదు కదా. చేశారండి, మీడియం చేయలేదు, బట్ 10th class వరకు తెలుగు కంపల్సరీ. 5th, 3rd లాంగ్వేజ్ చేశారు తప్ప. నో కంపల్సరీ. అది కంపల్సరీ చదవాలి. ఎవరైనా రాష్ట్రేతరులైనా చదవాలి. రాష్ట్రేతరులైనా తెలుగు. నా కుమారుడికి 2nd లాంగ్వేజ్ ఆప్షన్ ఇచ్చారు. హిందీయా సరే, ఇంగ్లీష్ మీడియం ఫస్ట్, 2nd లాంగ్వేజ్ గా తెలుగు హిందీ అని ఆప్షన్ ఇస్తే తెలుగు ఆప్షన్ పెట్టించాను. మిగతా మొత్తం లేదు, తెలుగు మాత్రమే తీసుకోవాలి. 3rd లాంగ్వేజ్ అయినా తెలుగు 3rd లాంగ్వేజ్ గా ఆప్షన్ ఉంది. మీరు ఏ లాంగ్వేజ్ అయినా తెలుగు తప్పనిసరిగా చదవాలి. 5th క్లాస్ తర్వాత కదా చదివేది. స్టేట్ సిలబస్ 10th class వరకు స్టేట్ లో, సెంట్రల్ లో కూడా ఎవరైనా అది ఏ సిలబస్ అయినా ఇక్కడ తెలుగు ఒక భాషగా చదవాలి. అది కంపల్సరీ చేశారు. ఇప్పుడు దాన్ని ఎత్తేసే ఆలోచనలో ఉన్నది ఈ ప్రభుత్వం. రాష్ట్రేతరులకు ఇబ్బంది అవుతుంది అనే కారణం చేత దాన్ని ఎత్తేసే. తమిళనాడులో లేని ఇబ్బంది, కర్ణాటకలో లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు? అది రేవంత్ రెడ్డి అడగాలండి. ఆలోచన మహారాష్ట్రలో కూడా లేదు కదా. వాళ్ళు ఏదో చెప్తున్నారంటే ఏదో కాదు, వాళ్ళు మేము 2 తెలుగులు పెట్టలేము మేము పరీక్షలను, సెంట్రల్ వాళ్ళు ఏదో అంటున్నారని. నాకు కొంచెం ఆ డీటెయిల్స్ నాకు క్లియర్ గా తెలియదు. బట్ ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూస్ చెప్పి దాన్ని ఎత్తేసే ఆలోచనలో ఉన్నారనేది మాత్రం నాకు తెలుసు. అదేదో జరగబోతుంది. అంటే సినిమా రంగంలో మీరు ఏమైనా అనుకున్నారో పలానా విధంగా మార్పులు చేయాలి నేను ఇంతకుముందు చెప్పాను. 4 కుటుంబాల చేతిలో మొత్తం థియేటర్ సినిమా రంగంలో దానిలో ఒక వ్యక్తి తెలంగాణ వ్యక్తి కావచ్చు కానీ 4 కుటుంబాల చేతిలో తెలంగాణ ప్రాతినిధ్యం తక్కువ. సినిమా రంగానికి తెలంగాణకు ఒక పెద్ద ఇడం ఉంది. నాటక రంగానికి, సినిమా రంగానికి. అది ఎకాఎకిన జరిగేది కాదు భరత్ గారు. ఫస్ట్ అవి రావాలి, అవి డిఫైన్ అవ్వాలి. అంటే ఏమిటి తెలంగాణ సినిమా అంటే ఏమిటి అసలు అనేది డిఫైన్ అవ్వాలి. తెలంగాణ సినిమాలు రావాలి. వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటి అనేది. ముందు మరాఠీలో సినిమాలు వచ్చాయి, తర్వాత ప్రభుత్వం మరాఠీ సినిమాకి ఏం చేయాలి. భోజ్పురిలో సినిమాలు వచ్చాయి, తర్వాత ఏం చేయాలి అనేది వచ్చింది. కానీ ప్రభుత్వమే సినిమాలు తీయదు, ప్రభుత్వమే సినిమాలు ఇచ్చేయదు కదా. అది మొట్టమొదలు నాకు తెలిసి దాదాసాహెబ్ ఫాల్కే వచ్చింది, పైడి జయరాజ్ తెలంగాణ వ్యక్తి కదా. అంటే ఒక్కటి జరగాలి, నేను అది తప్పకుండా చెప్తాను. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగవలసి ఉండే. అది ఏమిటంటే ఇన్స్టిట్యూట్, ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తెలంగాణ నుంచి రావాలి. దాంట్లో తెలంగాణ వాళ్ళు ఫిల్మ్కి అవసరమైన క్రాఫ్ట్స్లో స్కిల్స్ సంపాదించాలి. అప్పుడు ఎక్కువ మంది సినిమా రంగంలోకి తెలంగాణ వాళ్ళు రావడానికి అవకాశం వస్తుంది. కానీ ప్రొడ్యూసర్స్ తయారు చేయలేం కదా మనం. క్రాఫ్ట్లు ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు, బ్యూటిఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు, అద్భుతమైన అన్ని క్రాఫ్ట్స్లో తెలంగాణ వాళ్ళు ఇప్పుడు సినిమాలో, తర్వాత మీకు ఇతర టీవీ ఛానల్ వీటిలలో. కాబట్టి మేనేజ్మెంట్లలో, లేదంటే మన ఇవాటికి పత్రికలలో కూడా అదే పరిస్థితి కదా భరత్ గారు, మీడియాలో కూడా అదే పరిస్థితి కదా. అండ్ మన సినిమా రంగంలో కూడా రాష్ట్రం ఏర్పడంగానే అన్ని మారిపోవు కదా. సామాజిక శక్తులు అన్ని రంగాల్లో బలపడడం అనేది అంత సులభమైన ప్రక్రియ కాదు. కొన్ని ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చారు కదా. ఇప్పుడు విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు హీరో బాగానే వచ్చారు, డైరెక్టర్స్ కూడా బాగానే వచ్చారు, హరీష్ శంకర్ ఉన్నారు. అదే చెప్పాను కదా, కొందరు వచ్చారు. బట్ నేను ఇంతకుముందు చెప్పింది ఏంది, మొత్తంగా ఇండస్ట్రీ అనేది మాత్రం అది వాళ్ళ చేతుల్లో ఉంది ఇప్పటికీ కూడా. అవుతుందా దానికి సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ రిప్రజెంటేషన్ పెరుగుతుందా? ఇప్పుడు అంటే ఇప్పుడు సినిమానే అసలు సినిమాని మించిన ఇండస్ట్రీ సోషల్ మీడియా అయిపోయింది. సో దాంట్లో ఇప్పుడు ప్రాతినిధ్యం, ఇప్పుడు మీకు యూట్యూబ్లో ఎవరి పాటలండి సంచలనం సృష్టిస్తున్నాయి తెలంగాణ పాటలు. అసలు ఇవాళ మేము ఒక 5 సహజ సిద్ధ గాయకులకు వాళ్ళకి సన్మానం చేశాము తెలంగాణ. వాళ్ళు యూట్యూబ్లో అడుగు పెడితే మిలియన్స్ కొద్ది వ్యూస్. కనకవ్వ నాకు గురియవన్నీ సీరగట్టి గుద్దినట్టు గోసి పెట్టి గున్న గున్నవోయే కుమ్మరోళ్ళ చిన్నది అని పాడితే కోట్ల కొద్ది వ్యూస్. అసలు తెలంగాణ ఫోక్ మీద ప్రేమ పెరిగింది. ఇప్పుడు దానికి ఇంటర్నేషనల్ గా ఒక రికగ్నైజేషన్ వచ్చింది, రిసెప్టివ్ ఉన్నారు, బాగా వింటున్నారు. సో అది ఒక కొత్త పరిణామం. కాకుండా ఒక చిన్న ఏంటంటే దానికి ఇప్పటి వెస్ట్రన్ బీట్ తోడైతే వింటున్నారు. వెస్ట్రన్ బీట్ తెలంగాణ ఫోక్. రెహమాన్ చేసిన పని ఏంది, అరబిక్ స్లాంగ్, వెస్ట్రన్ బీట్. సేమ్ ఇప్పుడు ఇవాళ ఏం ప్రయోగం జరుగుతుందంటే తెలంగాణ అంటే గ్లోబలైజేషన్ తర్వాత లోకల్ ఫ్లేవర్ కి ఒక ఇంట్రెస్ట్ పెరిగింది అంతటా కూడా. దానికి తెలంగాణ అద్భుతంగా ఈ
అందుకున్నది దాన్ని, ఆ అవకాశాన్ని అందుకున్నది. సో ఈ హ్యాపీ టైంలో మా కోసం ఒక మంచి అమ్మా ఇవాళ హరిచి 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 నా గొంతు పోయింది. కొత్తగా నేను రాసిన పాట ఒకటి ఉంది, అది అంటే ఎప్పుడు పాత పాటలు పాడుతున్నాం కదా అని. అణువు అణువున పౌరుషత్వం, కణము కణమున సాహసత్వం, మాటలోన అమృతత్వం, మనసులోన సాధుతత్వం. అణువు అణువున పౌరుషత్వం, కణము కణమున సాహసత్వం, మాటలోన అమృతత్వం, మనసులోన సాధుతత్వం. వాసిగల్గిన తెలంగాణ వారసత్వం సోదరా, వాసిగల్గిన తెలంగాణ వారసత్వం సోదరా. వీర చరితల తలుచుకొని అమరగానము సేయరా. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్. తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్. జీవనదుల జీవిక, భూగర్భగనుల పేటిక, హరిత వనముల వాటిక, శ్రమైక జీవన వేదిక. జీవనదుల జీవిక, భూగర్భగనుల పేటిక, హరిత వనముల వాటిక, శ్రమైక జీవన వేదిక. సకల వనరుల తెలంగాణ సర్వము కోల్పోయరా. వలసవాదం చెరల చిక్కి వలవల విలపించెరా. రాగవీణ తెలంగాణ రక్తధారల తడిసెరా. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్. నీళ్లు నిధులు జారగొట్టి, కొలువులన్నీ కొల్లగొట్టి, కష్టజీవుల కడుపుగొట్టి, యువత కలలను పాతిపెట్టి, ద్రోహమే అధికారమై దోపిడిని సాగించెరా. గుండె రగిలిన తెలంగాణ తిరుగుబాటై ఎగిసెరా. వేలాది అమరుల ప్రాణత్యాగం స్తూపమై నిలిచిందిరా. తెలంగాణ జెండా ఎగిరెనోయ్. వంచనే తల వంచుకున్నది, కుట్ర మొగమును దించుకున్నది, కటిక చీకటి తప్పుకున్నది, కాంతి పురులను విప్పుకున్నది. భారతావని ముద్దు బిడ్డై పుట్టినది నవరాష్ట్రము. స్వేచ్ఛ కోసం పోరిన తెలంగాణ వీర చరితము. భూమి పుత్రుల ధీర చరితలు సువర్ణాక్షర లిఖితము. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్. కోట్లాది గుండెలు మురిసెనోయ్. తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్. స్వరాష్ట్ర జెండా ఎగిరెనోయ్. రోమాన్ నిక్కబొడుచుకుంటారు. అది కూడా కొత్త పాట జీ తెలుగు న్యూస్ ద్వారా అద్భుతమైన సాహిత్యం. ఫస్ట్ మీ ఛానల్లోనే పాడు. అద్భుతమైన సాహిత్యం. రోమాల్ తెలంగాణ థ్యాంక్ యూ. ఘనత చూస్తే గనక రోమాలు నిక్కబొడుచుకుంటారు. రియల్లీ అంటే మ్యూజిక్ లేకుండానే మీరు ఓన్లీ ఇంకా అస్తిత్వ దీపం, చైతన్య దీపం వెలుగుతుంది. పాట ఇక్కడే రిలీజ్ చేశారు సార్. మొదటి ఈ వేదిక మీదే పాడినా. థ్యాంక్ యూ. అంటే మొన్న ఏదో సభలో పాడినాను కానీ ఛానల్ గా మాత్రం. దాశరథి గురించి కూడా మీరు స్పెషల్ గా చేసినట్టున్నారు కదా 1 year బ్యాక్. అవునవును, దాశరథి ఉత్సవాలు చేశాం. అంటే దాశరథి శత జయంతి ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు సార్. అదే నేను ఇంతకుముందు చెప్పింది, అస్సలు అస్తిత్వ స్పృహ లేదన్నది. దాశరథి శత జయంతిని మొత్తంగా తోసిరాజు అన్నారు, అసలు ఎక్కడ పట్టించుకోలేదు. నేను వెళ్ళి అక్కడ మానుకోటలో, అంటే ఆయన పుట్టిన ఊర్లో గూడూరులో ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి వచ్చినాం అన్నమాట. ఆయన ఎంత త్యాగం చేశాడండి. ఆయన నిజాం పరిపాలనలో ఒక చిచ్చరపిడుగులాగా ఉద్యమించాడు. ఆయన జైల్లో వేస్తే విపరీతం కొట్టి పడేస్తే తలబగిలి పడి ఉంటే కనీసం డాక్టర్ వచ్చి చూడలేదు. నువ్వు దవా హోనా అంటే దవానే అల్లాసే దువా మాంగు అన్నాడు. అప్పుడు ఆయన శివుడి మీద పద్యాలు చెప్తాడు, అత్యద్భుతమైన పద్యాలు. పిడుగులు పిల్లలు పెట్టుకున్నవి వీని ఢక్కలు అంటాడు. పిడుగులు అంటే పిల్లలు పెట్టుకున్నాయట శివుడి ఢమరుకల్లో.
అట్లాంటి ఎక్స్ప్రెషన్స్తో అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత నా జ్వరం తగ్గిందని రాసుకున్నాడు. ఆయనకు ఆ జైల్లో దుర్మార్గమైన ఆహారం పెడితే ఆయన పేగులు దెబ్బతినిపోయినాయి, దాంతో ఆయన చివరికి చనిపోయాడు. సో ఆయన తెలంగాణ తల్లిని అద్భుతంగా ఆవిష్కరించాడు 40s ఆయన. ఇవాళ మనందరం చెప్పుకున్న నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నది ఆయన ఇచ్చిన పంక్తే కదా. కనుక ఒక త్యాగపూరితమైనటువంటి జీవితం ఉంది. బోడా మనిషి ఆయన. ఆయన ఒక అద్భుతమైన పద్యం అండి. జవనాశ్వంలాగా పరుగెత్తుతుంది. జెండా ఒక్కటే మూడు వన్నెరది, దేశం ఒక్కటే అసేతు హిమాచల భారతోర్వర, కవీట్ కాండములోన రవీంద్రుడొక్కడే కవీంద్రుడు. ఒక అశ్వం పరిగెత్తినట్టుగా ఉండే ఆ పద్యాలు. మీ నోటన ఒకటి వినాలనుంది, ఆ చల్లని సముద్ర గర్భం. అంటే దానికి మించిన సాహిత్యం కవి నోట్లోంచి ప్లాని ఎన్నో అని. అవునవును, అది గొప్ప ఎక్స్ప్రెషన్ అండి. అట్స్ గ్రేట్ ఎక్స్ప్రెషన్. అంటే ఒక ప్రపంచ సాహిత్యానికి ఏమాత్రం తగ్గని, నాకు తెలిసి నోబెల్ సాహిత్య బహుమతి బహుశా ప్రమోట్ చేస్తే వచ్చిండదు. అంతటి వాక్యం అది, అంతటి లోతున్నటువంటి వాక్యం. ఒక్కసారి వినాలండి ఆ చల్లని సముద్ర గర్భం. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం మానవ కళ్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. ఒక రాజును గెలిపించేందుకోసం ఒరిగిన నరకంఠాలేను. కేసీఆర్ గారికి ఈ చివరి లైన్స్ బాగా ఇష్టం అనమాట. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలు ఇప్పుడు. నన్ను నడిపించిన లైన్స్ ఇవే అని చెప్పేవాడు ఆయన. కాళేశ్వరం ప్రాజెక్ట్ అందుకని డిజైన్ చేశారు. అదొకటి. ఒకసారి హెలికాప్టర్లో వెళ్తున్నాం భరత్ గారు, వెళ్తుంటే ఈ ఆకేరు మీద చాలా చెక్ డ్యామ్స్ కట్టినారు. ఆ ప్రాంతం అంతా మహబాద్ మన ఈ నీళ్ళు వచ్చి, మన కాళేశ్వరం నీళ్ళు వచ్చి ఇటు ఆకేరు మీద చెక్ డ్యాములు అన్నీ నిండిపోయి పచ్చగా కనబడుతుంటే ఆయన శ్రీనివాస్ నువ్వు ఒక పాట పాడతావు కదా అమరుల గురించి, దాంట్లో చివరి లైన్స్ ఏమిటి అన్నాడు. అదేమిటంటే, కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల ఎన్నీలా దీపాల ఎలుగులైనోళ్లకు, ఏటి పాయల నీటి ఊటలా జోహార్, గట్ల మీది గట్టి చిలుకలా జోహార్, చిలుకలా జోహార్, వరి మొలకల జోహార్ జోహారులు. వరి మొలకల జోహార్ అంటే ఇదే అన్నాడు ఆయన. నేను అమరులకు వరిమొలకలతో జోహార్ అర్పిస్తున్నా, ఏటి ఊటలతో జోహార్ అర్పిస్తున్నా, ఇది నా నివాళి అన్నాడు ఆయన. సో తెలంగాణ ఉద్యమాన్ని కూడా చాలా గొప్ప పాటలు అవన్నీ కూడా అద్భుతం అండి, అద్భుతం అసలు. అంటే ఒక బాధ ఏముండంటే భరత్ గారు, అంతకుముందు నక్సలైట్ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు పాటలు పాడుకునేలే. తెలంగాణ అంటేనే పాట. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు తెలంగాణ వాడు పాటతో పుట్టాడు. ఆ ఒక తనదైన జానపద ముద్ర ఉంది తెలంగాణకి. కానీ ఆ నక్సలైట్ ఉద్యమ సందర్భంలో అసలు పాట మీద నిషేధం, ఎవరు పాడుకోలేనటువంటి పరిస్థితి. ఒక్కసారి తెలంగాణ ఉద్యమం వచ్చి ఒక లీగల్ స్పేస్ రాగానే
విజృంభించారనమాట. దానికి తోడు ఆ ఉద్యమంలో అందరూ కలిసి వచ్చారు కదా, అది అస్తిత్వ ఉద్యమం. ప్రతి సెక్షన్ నుంచి దాంట్లోకి వచ్చినారు. ముఖ్యంగా తెలంగాణ అట్టడుగు కులాల నుంచి వచ్చినటువంటి కళాకారులు అద్భుతమైన సాహిత్యం సృష్టించారు. వాళ్ళు దాన్ని ఒక ఉప్పెనగా మార్చారు. అంటే సేమ్ టైం అది ఉద్యమము ఉత్సవం ఉండేది. అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క తెలంగాణ ధూమ్ధామ్ అయితే ఫుల్ సక్సెస్, దానికోసం వచ్చేవాడు. మొదటి దశ భరత్ గారు మీకు అంటే అసలు తెలంగాణ ఏమిటి అనేవి మొట్టమొదటి మన నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా అని గద్దర్ రాసినాడు. అంటే శాతవాహనులు పరిపాలించారు, ఇది ఇది ఇట్లాంటిది. తర్వాత ఏంది మన గోదావరి ఎక్కడ మొదలవుతుంది, ఇవన్నీ చెప్పే పాటలు అనమాట. మహాబలేశ్వరం మా తల్లమ్మ కృష్ణమ్మకు పుట్టిన ఇల్లు అనే ఆ పాటలంతా ముందు పరిచయం. ఆ తర్వాత మెల్లమెల్లగా ఏమైపోయింది అంటే అమరుల గానాలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ రాజకీయ వీరులార అది మనకు శ్రీకాంతచారి ఆహుతి అయిన తర్వాత వచ్చినటువంటి పాట. నాకు ఆ పాట పూర్తి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము గుండెల్లో గుడి గడతం పోరుదండం బెడతం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఈ అమరుల గానాలు వచ్చాయి. మళ్ళీ రాజకీయ సంవాదం. గోరటెంకన్నా గూడంజయ అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి బాలోనివా గోలుకొండకు రాళ్ళు మోసినావా. ఇప్పటికీ ఆయన హైదరాబాద్ నేనే నిర్మించిన అంటుంటాడు. ఇంకా ఆ పిచ్చి కుదరలేదు ఆయనకి. తర్వాత మన ఈయనెవరు మన గోరటెంకన్నా ఇద్దరము విడిపోతే భూమి బద్దలవుతుందా ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచె పడుతుందా మీరు రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు మీరు పద్యం బాడితే మేము పరవశించిపోవచ్చు సెక్రటేరియట్ల మాత్రం చక్రం దిప్పుట కుదురది పొమ్మంటే ఇక అది ఆయన ఆ పాట రాసినాడు. ఆ తర్వాత మీకు కొంచెం ఈ మన మైనారిటీ సెక్షన్స్ కూడా కలిసి వస్తున్న సమయంలో తను చెప్పిన పాట సొయ్దుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న గిమ్మతి. ఇట్లా ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకం పాట, ఒక్కొక్క గాయకుడు వచ్చి మీకు ఉస్మానియా యూనివర్సిటీలో విపరీతంగా విద్యార్థులు విజృంభిస్తున్నారు. 2006లో చదువుకున్నప్పుడు తెలంగాణ ధూమ్ధామ్ అంటే ఆ రోజు అందశ్రీ సృష్టించిన పాట జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి ఝంఝా మారుత జనని నాదమై జయ గంటలు మ్రోగించాలి ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా జీవితమంతా ఓహో జనమే మననం ఆహా కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం. ఇది నిజంగా జరుగుతోంది. అప్పుడు బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తుండే పిల్లలు ఇట్లా క్యాచ్ పట్టి మళ్ళీ విసిరేశారు. నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం లాఠీలిరిగిన ఓహో లడాయి మానం ఆహా పిడుగులు పడినావో మడమలు దిప్పం ఆహా నిర్బంధాలు ఎన్నెదురైనా నిలబడి కలబడి నిగ్గు దేల్చ జై బోలు తెలంగాణ గళగర్జనల జడివాన జై బోలు తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా. తెలంగాణ సినిమా వచ్చింది, గద్దర్ పాట కూడా బలే బలే హో. తర్వాత పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కానమా పోరు తెలంగాణమా. అది ఈ పాట పాడని వాళ్ళు ఎవరు లేరు కదా, మొత్తం మారుమోగిపోయిందండి. ఇది ఇంతకుముందు జైబోల తెలంగాణ ఆ పాట అది నాకు మొత్తం లిరిక్ అంతా సరిగ్గా గుర్తులేదు. అదే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. తర్వాత చరణాలు ఉంటాయి. అది అంటే మీకు ఉద్యమము ఉత్సవం అండి ఏకకాలంలో.
తెలంగాణ ఒక ఉద్యమం లాగా సాగింది, ఒక సాంస్కృతిక ఉత్సవం లాగా కూడా సాగింది. అది కేసీఆర్ కూడా పాట రాశారు కదా జయబోలో తెలంగాణలో. అది రాశారు ఆయన. మామూలుగా కళాకారులు అందరూ కూర్చున్నప్పుడు పార్టీ కోసం పాటలు రాయాల్సి వచ్చినప్పుడు చాలా సార్లు కళాకారులు ఎట్లా రాస్తారంటే వాళ్ళ పొలిటికల్ ఆలోచన ఉండదు కదా. తర్వాత ఆయన కొంచెం సాహిత్య హృదయం కూడా తెలిసినవాడు కనుక కొంచెం వాళ్ళు అక్కడక్కడ అది సంక్లిష్టంగా వచ్చినప్పుడు, కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు, కొద్దిగా ఎక్స్ప్రెషన్ కుదరనప్పుడు వాటన్నిటిని కూడా ఆయన తాను కూడా చర్చలో భాగస్వామి అయి దాన్ని ఎన్రిచ్ చేయటం అనేది చాలాసార్లు చేశాడు. మేము మన చూడు చూడు నల్లగొండ, గుండె మీద ఫ్లోరైడు బండ, బొక్కలొంకరబోయిన బతుకుల మన నల్లగొండ, దుఃఖమెల్లా తీసేదెన్నాళ్ళు మన నల్లగొండ. కోదారిసీను ఒక పల్లవితో రాసుకొచ్చాడు. దాన్ని మార్చి వేరే పల్లవిలోకి ఈ పల్లవి పెట్టి అంటే రకరకాల భావాలన్నీ ఆయన చెప్పాడు ఎట్లా ఉండాలనేది. వంక జాబిలి చూద్దామంటే వంగిపోయిన మెడలు లెవ్వై, కోతి కొమ్మ ఆటాడాలంటే కుంగిపోయిన కాళ్ళు ఊరుకై, బొక్కలల్లా మూలుగు చచ్చిందో తెలంగాణ బిడ్డలు, బిక్కు బిక్కున దిక్కులు చూసేరు. వాళ్ళు రాసిన లిటరేచర్ చాలా మార్పు జరిగేది, ఒక సమిష్టి కృషిలాగా జరిగేది. అట్లా నేను అందరం కూర్చొని వాటన్నిటిని కూడా జయ జయ తెలంగాణలో కూడా కేసీఆర్ భరత్ గారు ఇప్పుడు మళ్ళీ ఆ చర్చ కొంచెం ఇబ్బందికరమైనటువంటి చర్చ. అంటే అది చెప్తున్నాను కదా, అంత కూర్చొని అవన్నీ జరిగేవి. ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఉద్దేశంతో రాస్తారు, బట్ ఒక పొలిటికల్ కేసీఆర్ అయితే దాన్ని కొంచెం కరెక్ట్ చేశారు. జయ జయ తెలంగాణ సాంగ్ ఆ సమయంలో నేను లేని భరత్ గారు నాకు తెలియదు. కానీ జయ జయ తెలంగాణ పాటను ఎందుకు రాష్ట్ర గీతంగా చేయలేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశారు. నాకు ఇదమిద్దమైన కారణాలు అయితే నాకు తెలియవు. నాతో ఎప్పుడు కేసీఆర్ గారు అవి చర్చ చేయలేదు. గతంలో కూడా మీ ఛానల్లో మనం ఈ చర్చ చేసినాము. ఈ బహుశా ఏం చర్చ జరిగిందో ఇద్దరి మధ్య, కానీ అది నాకు ఆ కారణాలు తెలియవు. ఆయన ఎందుకో మనకు జాతీయ గీతం చాలు అన్నట్టుగా ఒక రాష్ట్రీయ గీతం తప్పనిసరిగా ఉండాలని అని అనుకున్నారు ఆయన. ఎందుకో దాని కారణాలు అప్పుడు నాకు ఇదే విధంగా తెలియవు. కానీ ఆ పాటను పాపులరైజ్ చేసింది మాత్రం బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా. దాన్ని పాపులరైజ్ చేసింది, దాన్ని జనంలోకి తీసుకుపోయింది. స్కూల్లో కూడా నాకు గుర్తుండే ఉంటది, మాణిక్య వరప్రసాద్ ఉన్నప్పుడు తెలుగు తల్లికి వందనం TV9 లో చర్చ అండి. నేను చలసాని శ్రీనివాసు, మన జొన్నవిత్తుల గారు అనుకుంటాను బహుశా ఉన్నారు. చర్చ జరుగుతూ ఉంది. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఛానల్లో వచ్చారు కౌంటర్ అంటే నేను వచ్చినప్పుడు. అప్పుడు నాతో ఆయనకు, అప్పుడు నేను టీచర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ఇచ్చిన ఆర్డర్ మా తెలుగు తల్లి పాడాలని, పాడను అని ఒక టీచర్గా నేను వాదిస్తున్నాను. అది ఉద్యమం ఇచ్చిన శక్తి అనుకోండి. అప్పుడు నేను గవర్నమెంట్ టీచర్ అంటుంటే నేను అప్పుడు అన్నది ఇదే, అందులో తెలంగాణ ప్రస్తావనలు ఏమి లేవు, ఒక రుద్రమ్మ భుజశక్తి తప్ప ఇంకేమి లేదు. అందుకని చెప్పి మేము ఎట్లా పాడతాము? మా రామదాస్ ప్రస్తావన ఉందా? ఎందరెందరో వాగ్గేయకారులు, ఎందరో కవులు, దాశరథి, కాళోజీ, ఎవరి ప్రస్తావనలు ఉండవు కదా. అండ్ కృష్ణా నది మా అనుభవంలో లేకుండా పోతుంది, గోదావరి నది మా అనుభవంలో లేకపోతుంది. మేము ఎట్లా పాడతాం? గోదావరి పరుగులు ఎడుతుంది, బంగారు పంటలు పడుతున్నాయి, పంటలు పంటలేవరో దేవుడా అని ఏడుస్తున్నాం, మేము ఎట్లా పాడతాం? మా పాలిట అది అసత్యమైంది కదా పాట అని అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. మాణిక్య వరప్రసాద్ గొప్ప సంస్కారి ఆయన, చాలా కొంత ఒక పాలిటిక్స్ లో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కొంత అట్టడుగు వర్గాల నుంచి వచ్చినవాడు, ఆయనకు తెలుసు ఈ పెయిన్ ఏమిటో తెలుసు. కనుక ఆయన ఏమన్నారంటే, నిజమేనండి, ఈ పాటలో తెలంగాణ రైతాంగ పోరాట ప్రస్తావన కూడా లేదు కదా అని ఒక మాట ఆయన్నే అందించి ఆయన అన్నాడు, ఆప్షన్ అండి, ఏదైనా పాడుకోవచ్చు అన్నాడు. అన్నప్పుడు వెంటనే అడిగారు, మన అక్కడ చర్చ చేస్తున్న రజనీకాంత్ అనుకుంటాను, అప్పుడు ఆయన వెంటనే అడిగాడు, మరి ఏం పాడతారన్నాడు. నేను అప్పుడు ఏదో ఒకటి పాడతామండి, జయ జయ తెలంగాణ లేదా పాడతాం, ఇంకేదో పాడతాం అని అన్నాను. అది ఒక దావానలం అయిపోయి మొత్తం స్కూళ్ళల్లో పాడడం, మొత్తం చేయటం అనేది అప్పుడు జరిగింది. ఓకే, సో ఇప్పుడు చేంజ్ చేశారు కదా, ఇప్పుడు చేసిన తర్వాత ఎందుకో అంటే ఆ మొదట ఉద్యమంలో వచ్చిన పాట అంతా జీవం దీంట్లో లేనట్టు అనిపిస్తుంది. అది ఎందుకో నచ్చలేదు, కొంత ఎక్కువ మందికి అయితే నచ్చలేదు. కూడా చేయించారు కదా, అట్లా సరే, అది అంటే అది ఒక కారణం. బాగుందని అంటే దానికంటే అందశ్రీ ఒక ఫోన్ కాల్ బయటకు వచ్చింది, అది ఎక్కువ బాధ పెట్టింది నాకు. కిరవాణితో చేయటం కంటే నా పాట చేయటానికి తెలంగాణలో అంత గొప్పవాడేవాడు లేడు అని ఏదో ఒక ఫోన్ కాల్ అది బయటకు వచ్చింది. అది కొంచెం అందరినీ హర్ట్ చేసింది.
దానివల్ల ఎక్కువ చర్చ జరిగింది కీరవాణి చేయటం అన్న దాని మీద. అది కొంత ఇబ్బందిగా మారింది. బట్ అంటే కీరవాణి సమర్థుడైనటువంటి డైరెక్టర్, ఆయన చేయలేడా కానీ ఆ ఉద్యమంలో ఆ ట్యూన్తో, ఆ ఆర్కెస్ట్రైజేషన్తో, అన్నిటితో హృదయాలు ఎందుకు అసలు ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కూడా బతుకమ్మ సాంగ్ చేశారు, కానీ అది కవిత చేసింది జాగ్రత్త, అది సక్సెస్ కాలేదు. మిగతా వాళ్ళు క్యాచ్ చేయలేరా తెలంగాణ ట్యూన్స్? అది ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డు పొందిన ఇద్దరు కూడా ఈ విషయంలో మాత్రం మరి అదే ఇప్పుడు మీకు జైబోలో తెలంగాణలో గద్దరబాడిన పాటను చక్రి చేశాడు. మేబీ మరి తెలంగాణ వాడు కావడం వల్ల ఏమిటో కానీ అంటే ఎక్కడో ఆ నేటివిటీ టచ్. వందేమాతరం శ్రీనివాస్ చేస్తే పాపులర్ అయ్యాయి. వందేమాతరం శ్రీనివాస్ సినిమాటిక్ ఫ్లేవర్తో చేసినాడు, అవి పాపులర్ అయినాయి. ఇప్పుడు మంగ్లీ లాంటి వాళ్ళు సినిమాటిక్ ఫ్లేవర్తో జానపదాలు చేస్తుంటే అవి కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. మధుప్రియ, మంగ్లీ వీళ్ళందరూ కూడా చాలా మంది. కానీ ఎందుకో కానీ మరి అంటే ఇప్పుడు రెహమాన్కి అది సింక్ అవ్వాలి కదా, అవి వెళ్ళిన వాళ్ళు చెప్పటంలో ఎక్కడ ఏమైనా గ్యాప్ వచ్చి ఉండవచ్చు. అంటే తెలంగాణ నేటివిటీ అందుకోవడం కష్టం కదా ఈ జానపదం. అంటే వాళ్ళు వింటే ఇవి ఏ రాగంలో ఉన్నాయి ఏమిటి. ఇప్పుడు శంకర్ జయకిషన్ ఆయన తీసుకుపోయి ఆయన హైదరాబాద్ లో జీవించాడు, ఆయనకు తెలుసు కనుక ఆయన హిందీలో అప్పుడే బతుకమ్మ మీద పాట పెట్టినాడు. తర్వాత బిగా రామయ్య వస్తావయ్యా రామయ్య వస్తా, వాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక ఇదే వాళ్లకు ఇన్స్పిరేషన్ గా వాళ్ళు అవన్నీ చేసినారు. అట్లా కొంచెం అంటే రెహమాన్ ఈ పాటలు బహుశా కొన్ని బతుకమ్మ పాటలు ఆయన విని ఉంటే అందులోంచి ఏమైనా ఇన్స్పిరేషన్ నుంచి ఆయన ఏమైనా క్రియేట్ అది ఆ ఎక్సర్సైజ్ జరిగిందా జరగలేదా మనకు తెలియదు. దానికంటే మనం తపస్సు చేయాలండి ఒక ఇది అందుకోవాలంటే. ఇప్పుడు ఒక పంజాబీ ఇది అందుకోవాలంటే సుఖ్వీందర్ని పిలిచి ఆ చెయ్య అనేది అదో బులెన్ అది వేరే, అది తయ్యనో ఏదో ఉంది, అది ఆయన సుఖ్వీందర్ సింగ్ దాన్ని ఒరిజినల్ పాడతాడు, దాన్ని మార్చారు. అంటే అట్లాంటి ఎవరో ఆ మూలం తెలిసిన వాళ్ళు కూడా అక్కడ ఉండాలి కదా. అప్పుడు ఏం జరిగిందో నాకు ఐడియా లేదు, అది ఎందుకట్లా జరిగిందో కానీ అది ఎందుకు అది కూడా ఆకట్టుకోలేదు అంత. చివరిగా కేసీఆర్ స్పీచెస్ 23 ఎలక్షన్ లో అంతగా ఆకట్టుకోలేదు. జనరల్ స్పీచ్ పాయింట్స్ మీరు ఇస్తారు కదా, ఏంది కారణం? 23 ఎలక్షన్స్ లో ఓటమికి ఇది కూడా ఒక కారణం. చాలా అట్రాక్టివ్ గా మాట్లాడతారు కేసీఆర్. మన ప్రెస్ మీట్ లో కూడా బాగా మాట్లాడారు సార్, మన జీవన్ రెడ్డి సభలో బాగా మాట్లాడారు, ప్రెస్ మీట్ లో బాగా మాట్లాడారు. 23 అసెంబ్లీ ఎలక్షన్స్ మాత్రం ఆకట్టుకోలేదు అనేది ఉంది. ఫస్ట్ ఒకటి ఏంటంటే భరత్ గారు స్పీచ్ పాయింట్స్ నేను ఇస్తాను అని అంటే మేము మాట్లాడుతున్న ఆయన పిలుస్తారు, మేము మాట్లాడుతున్న క్రమంలో ఆయన రకరకాల విషయాలు చెప్తూ పోతారు, లైన్ ఆయనే డెవలప్ చేస్తారు, ఎక్స్ప్రెషన్స్ అన్ని ఆయనవే. ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు నేను నోట్ చేస్తాను, దాన్ని ఒక ఆర్డర్లో పెట్టడం కానీ అది కానీ చేయటం. కొన్నిసార్లు ఏమన్నా ఇట్లా అంటే బాగుంటుంది కదా సార్ ఇదని చెప్తాం. ఆయన ఇప్పుడు ఆయనకున్న రాజకీయ పరిపక్వత నాకు లేదు. తర్వాత ఆయన అద్భుతమైన ఉపన్యాసకుడు, దేశంలో బెస్ట్ ఆరేటర్లలో ఒకటి కాదు, నేనైతే దేశంలోనే బెస్ట్ ఆరేటర్ అంటాను. జగన్ గొప్ప ఆరేటర్ కాదు, నరేంద్ర మోడీ కూడా రొటీన్ అయిపోయినాయి. అవును అంటే ఒకటి ఆయన అవసరమైతే సామాన్యులకు నచ్చేలాగా మళ్ళీ పండిత భాషలో మాట్లాడగలడు, చక్కటి ఇంగ్లీష్ లో మాట్లాడగలడు, ఇవన్నీ ఉన్నాయి ఆయనకు. అయితే భావజాల వ్యాప్తి కేసీఆర్ చేసినంత ఎవరు చేశారు? ప్రతి ఒక్కరు కూడా ఆ లాంగ్వేజ్ అంతే కదా, బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, ఆ కాన్సెప్ట్ కాలితో ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తాం, ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతారంటే ఆ భావజాల వ్యాప్తి, ఆ వర్డ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడతారంటే. పొట్ట కొట్టే వాళ్ళు పొట్ట కొట్టే వాళ్ళకే మాకు ఇబ్బంది కానీ పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాదు. గోంగూర లేకపోతే ఏది ఆనపకాయ సొరకాయ తెలంగాణ దగ్గర, ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారంటే కేసీఆర్ దగ్గర. అంటే ఇప్పుడు ఒకటి ఏముంటుందండి సార్, ఉపన్యాసం కూడా ఒక సృజనాత్మకమైన విషయం, దానికి కొంత హోంవర్క్ ఇవన్నీ బాగా అవసరమైంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి ఏమైపోయిందంటే ఇటు శాఖలు, సమన్వయము, ఆయన ఎదుర్కొన్న ఛాలెంజెస్ పెద్దవి భరత్ గారు. మొట్టమొదటి రాగానే ఆర్థిక వ్యవస్థను అంతా చక్కదిద్దాలి, అసలు ఏం అర్థం కాదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కరోనా సమయంలో కేసీఆర్ మాట్లాడుతారంటే 2-3 లక్షలు 10 లక్షల మంది ప్రెస్ మీట్లలో మాట్లాడారు. కొంచెం 22-23 తర్వాత ఉపన్యాసాలకు వచ్చేసరికి ఏంటంటే ముఖ్యమంత్రికి మర్యాద ఎక్కువ. ఈయనకు లేదనుకోండి, ఈయన సంగతి వేరు, ఈయన మర్యాద అన్నదానికి ఈయన డిక్షనరీలో అది లేదనుకోండి. కానీ ఆయన సభ్యత, మర్యాద, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనే దృష్టితోని ఎక్కువ కాన్షియస్ అయిపోతాం ఆ స్థానానికి ఉండే ఇదితోని. అదొక కారణం. అప్పుడు అందరు అదే వాడి కావాలి, ఆ వేడి కావాలి అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొద్దిగా కష్టం కదా. ఈయనకేందంటే ఈయనకి ఇంకో రకంగా ఉన్నప్పుడు కూడా సన్నాసి దద్దమ్మ చవట కిషన్ రెడ్డిని రండా అని అన్నారు, అదేం అనకేం లేరు. అంటే ఇప్పుడు కదాచిత్ గా అనటం వేరు, ఎప్పుడన్నా ఒకసారి అనటం వేరు. బట్ ఇప్పుడు అదే పనిగా అట్లా అన్నప్పుడు చప్పట్లు కొడతారు.
ఇక్కడ విషయం ఏంటంటే కొన్నిసార్లు అంటే సభలో కొన్ని ఆయన అన్నయ్య కూడా హైలైట్ అయినాయి, ఆడోడు ఈడోడు మోపైనారు అంటే అది డిస్టర్బెన్స్. అవునవును, అంటే ఆయనలో బ్యూటిఫుల్ తెలంగాణ ఇది ఉంటది కదా, ఆ మాండలికపు కమ్మదనం ఉంటది కదా, దానివల్ల అవి అద్భుతంగా అనిపించాయి. అంటే జెన్జీకి, కొత్త జనరేషన్ కి వీళ్ళు చాలా మారిపోయారు, అంటే ఈ భాషకు దూరం అవుతున్నారు. ఎక్కువ అర్బన్ బేస్డ్ యూత్ ఏంటంటే దాన్ని వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఏదో మాతో పోటీ చేయడం అంటే మైసమ్మ దగ్గర మేకపోతుని కట్టేసినట్టే అని అన్నా గానీ, ఏదో మన పోషమ్మ నెత్తి ఏదో అది కొడితే పొడుగోడు నెత్తి పోషమ్మ కొడితే, పొట్టోడు నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడు నెత్తి పోషమ్మ కొట్టింది, ఇటువంటి అన్ని కూడా ఇవన్నీ బాగా ఆకర్షించాయి, యూత్ని బాగా అప్పుడు ఆకర్షించాయి. తర్వాత వచ్చేసరికి ఈ మర్యాదపూర్వకమైన భాషలోకి వచ్చేటప్పటికి ఏమైందంటే మారిపోద్దండి. మనం కొంచెం బహువచనాలు వాడాలి, అండీలు అనాలి, ఇవ్వనాలి, అవ్వనాలి. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కొంచెం కాన్షియస్ అవటం వల్ల అది కొంచెం ఇది ఇబ్బంది వచ్చింది. ఆయన మొన్నటి ఎలక్షన్లో కూడా ఆయన ఏమనుకున్నాడంటే, శత్రుపక్షం మీద దాడి కంటే నా అభివృద్ధిని నేను చెప్పుకుంటే సరిపోతుంది అని అనుకున్నాడు ఆయన. అంటే ప్రజల మీద నేను చేశాను చాలా, నేను గెలుస్తా అనే ఒక నమ్మకంలో ఉన్నాడు ఆయన. దానివల్ల అంటే నాకేంది, నేను గెలిపించకపోతే పోయి రెస్ట్ తీసుకుంటాను కూడా అన్నారు. అది కాన్ఫిడెన్స్ అది ఆయనకి. ఎందుకంటే నాకేం పోయేది, నేనంత చేసినా, నేనంత రిలీఫ్ ఇచ్చిన ప్రజలకి కనుక నాకు డెఫినెట్ గా ఓటేస్తాను, నాకు రైతులు వేస్తారు, వీళ్ళు వేస్తారు అనేది ఉంది. బట్ కొన్ని గ్యాప్స్ ఆయన పసిగట్టడంలో కొంత మనం వెనకబడ్డాం. ఒకవేళ థర్డ్ టర్మ్ వచ్చింది అనుకోండి బీఆర్ఎస్ కు 2028లో, ఏంది సాంస్కృతిక పరంగా, సినిమా పరంగా, లేకపోతే భాష పరంగా డెఫినెట్ గా ఎజెండా ఉండింది. ఇప్పుడు నేను కొన్ని డిస్క్లోజ్ చేయను, నేను శత్రువులకి ఇప్పుడు ఒక అదేది ఇవ్వదలుచుకోలేదు, కానీ చాలా ఉండిందండి ఆయన మనసులో, చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రతిపాదనలని నేను చెప్పలేను ఇప్పుడు. థ్యాంక్ యూ దేశపతి శ్రీనివాస్ గారు. చాలా నార్మల్ గా ఇంటర్వ్యూ అంటే DNA అంటే హాట్ గా డిస్కషన్స్ ఉంటాయి. చాలా కూల్ గా మీరు లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా పాటలు పాడి మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ దేశపతి శ్రీనివాస్ గారు. ఇది ఇవాళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.